బట్టి ప్రభువా, ఓ జ్ఞాపకార్థముగా ప్రభువా ఈ కూడికిని ఏర్పాటు చేసి ఉన్న ఈ యొక్క కుటుంబమును బట్టి ప్రభువా, దేవానికి స్తోత్రములు కృతజ్ఞతలు నాయన. ప్రభువా నిత్యముగా ప్రభువా అతని జీవితంలో ప్రభువా అతనికి రక్షణ ఇచ్చి ప్రభువా నువ్వు పిలుచుకున్నావు నాయన. దేవాందిని బట్టి నీకు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువా. ఓ నిత్యంగా తండ్రి గారు నిత్యంగా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు ప్రభువా. ఓ దేవ, దాన్ని బట్టి కూడా నువ్వు మహిమపరచబడ్డావని మేము నమ్ముచున్నాము. దేవ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, ఓ ప్రాముఖ్యమైన సమయానికి వెళ్ళబోతుండగా ప్రభువా, ఓ నీ దేన దాసులను ప్రభువా, ఓ నీ చెమ్మగా నీ యొక్క వాక్య పక్షాన్ని నిలబడబోతుండగా నాయన, ఓ నీ సేవకుని మీరు మరుగుపరుచుకుని ప్రభువా, ఓ దేవ వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి నాయన. ప్రభువా నిత్యంగా మీరు మాట్లాడితేనే ప్రభువా ఓ మేము జీవించగలుగుతాం ప్రభువా. ఓ తప్పక మీరు మాకు సహాయమును దయచేయండి నాయన. ఓ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు నాయన. ఓ తప్పక నిత్యముగా తట్టిల్లు వాడిని ప్రభువా, ఓ ఆయత్తుపరచు దేవుడు అయి ఉన్నావు ప్రభువా. ఓ కుంగిని హృదయమును ప్రభువా, ఓ వాక్యము ద్వారా కట్టు దేవుడు అయి ఉన్నావు ప్రభువా. ఈ దినమందు నీవే స్పష్టముగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ఓ నీ సేవకుని మీరు అభిషేకించి ప్రభువా, ఓ తండ్రిని చింగి మైకి శబ్దం ద్వారా ప్రభువా, ఓ ఎంతమంది వింటూ ఉన్నారో ప్రభువా, ఓ ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి నాయన. ఓ ప్రభు కూడికిని ఏర్పాటు చేసిన కుటుంబంతో ప్రభువా, ఓ తప్పక నిశ్చయంగా వాళ్ళ యొక్క సమస్యలు తప్పకను ప్రభువా, ఓ వాళ్ళ బాధలను ప్రభువా, వాళ్ళ హృదయము ఘోషను ప్రభువా, ఓ సమస్తమును చూచుచున్న దేవుడు నాయన. తప్పక వాళ్ళని దర్శించుము నాయన, వాళ్ళని బలపరచండి ప్రభువా. తప్పకొచ్చిన సహోదరులందరినీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా, ఓ ఈ కూడికంతా కూడా ప్రభువా, ఓ నీ ఆత్మ అధ్యక్షతలో జరిగించమని ప్రభువా. ఇక్కడ కనిపించిన ప్రతి శత్రువు ఆత్మలను ప్రభువా, ఓ చీకటి శక్తులన్నిటినీ ప్రభువా ఇప్పుడే ప్రభునే యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఇప్పుడే ప్రభునే యేసుక్రీస్తు నామములో వాటిని బంధిస్తూ ఉన్నాం ప్రభువా. ఇక్కడ ఈ అభిషేకము మధ్యలో కదలాడును గాక నాయన. ఓ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రభువా ఈ కూడికి అంతటిని చేతులకు అప్పగించుకుంటూ ప్రభునే యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలా నిలబడి ఉంటుండగానే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎబ్రిల్ రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 5:6 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడును. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయడున్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. అదేవిధంగా మన కిందకు అలాగ వస్తే 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతునుందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుకున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవి రాత్రి ఈ రీతిగా ఏర్పాటు చేసిన ఈ యొక్క కూడికను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము. దావీదుగో నీ నామములో కూడి ఉండుటది మాకు ఎంతో ధన్యత ఉన్నది. మరొకసారి మాకు గొప్ప ఫెలోషిప్ని ఇచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలు పూర్తిగా నీ హస్తాలకు సమర్పిస్తున్నాం. కూడికి ఏర్పాటు చేసిన సోదరులు సురేష్ గారి కుటుంబాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఈ కూడికలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, నీ వాక్యమును వారికి అనుగ్రహించండి. దేవ, కూడికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి క్రీస్తు విరుద్ధ ఆత్మలన్నిటినీ బంధించండి. నీ వాక్యము స్పష్టంగా మాకు తెరవబడును గాక. నీ చిత్తమును మేము గ్రహించుదుము గాక. నీ గొప్ప కార్యము చేసి మీరు సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందమని నీ హస్తాలకి సమర్పిస్తున్నాం. ఈ కూడికి వ్యతిరేకంగా ఉన్న ఆత్మలు బంధిస్తూ అందరికీ మేలుకరంగా దీవెనకరముగా నీకు మహిమకరంగా ఈ కూడి కొంచెమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. బేసిక్ వస్తుంది నాకు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. సో ఈ కూడిక ఈ విధంగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా గృహంలో పెడతారు కదా అని చెప్పేసి మేము అనుకున్నాం, కానీ ఈ విధమైన ఏర్పాట్లు ఉంటాయని నేను ఊహించలేదు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడికి తెలియకుండా ఏమీ జరగట్లేదు. సమస్తము సమకూడి విశ్వాసికి మేలు కొరకే దేవుడు జరిగిస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ ఘనత ప్రభువులు కలుగునుగాక. సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి, చాలా కాలం గడిచిపోతూ ఉంది. మన మధ్యలో మోసే ప్రభువునందు నిద్రించి దరిదాపుగా 3 సంవత్సరాలు పూర్తయిపోయి 4వ సంవత్సరంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. కాలములు గడుస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభు పిలిచినప్పుడు మనం అందరం వెళ్ళవలసిన వారమే. మన పిలుపు వచ్చినప్పుడు మనమే వెళ్ళాలి. సో ఖచ్చితంగా మనము ఆ యొక్క ప్రత్యక్షతతో ఒక విశ్వాసముతో ముందుకు సాగవలసినటువంటి ప్రజలమై ఉన్నాం. అందుని బట్టి ఆ ప్రత్యక్షతతో నడిచిన వారిని బట్టి నిజంగా ఆ ప్రత్యక్షత నడిచిన వారు ఏ విధంగా అయితే వారి గమ్యమును చేరుకుంటున్నారో మనము కూడా ఆ ప్రత్యక్షతను మనం పట్టుకుని గమ్యమునకు చేరవలసిన వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోంచి నేరుగా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను నేను. అయితే హెబ్రీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా చక్కని విషయాలను రాసుకుంటూ వస్తున్నాడు. ఏదో ఊహించుకుని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం రాయట్లేదు, కానీ ప్రత్యక్షతతో రాస్తా ఉన్నాడు. ప్రత్యక్షత అనేది విశ్వాసమై ఉన్నది. విశ్వాసం వేరు, ప్రత్యక్షత వేరు కాదు. విశ్వాసమే ప్రత్యక్షత. ఏదో పౌలు గారు ఊహించుకుని పలానా కాలంలో ఈ విధంగా జరుగుంటుంది, ఏదైనా తోటలో ఈ విధంగా జరుగుంటుంది, లేకపోతే ఆ యొక్క కయీను హేబేలు దగ్గర ఇది జరుగుంటుంది, హానోకు దగ్గర ఇది జరుగుంటుంది అని ఊహించలేదు. కానీ ఖచ్చితంగా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఆ యొక్క 3వ ఆకాశం నాకు దేవుడు తీసుకువెళ్ళి ఏదైతే ఇది వరకు జరిగిందో జరిగినట్టుగా చూపిస్తున్నాడు. కొన్నిసార్లు సింబాలిక్ రూపంలో చూపిస్తాడు, కొన్నిసార్లు చాలా క్లారిటీగా చూపిస్తాడు. అయితే ప్రకటన గ్రంథంలో యోహానుకి సింబాలిక్లో చూపిస్తున్నాడు, పూర్తి పిక్చర్ ఇవ్వట్లేదు. కేవలం నువ్వు చూసింది రాయని చెప్తున్నాడు. సో కొన్ని సందర్భాల్లో చూసింది రాస్తాం, కానీ అక్కడ ఏమి జరిగిందో అక్కడ లోతైనటువంటి అర్థాన్ని మాత్రము కొంతమంది ఇవ్వలేదు. అందుకే నువ్వు చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని గురించి మాత్రమే రాయని చెప్పి యోహానుకి ఇక దేవుడు చెప్పినప్పుడు 22 అధ్యాయాల్లో రాశాడు. కానీ 22 అధ్యాయాల యొక్క వివరణ యోహాను రాస్తే ఈరోజు నిశ్చయముగా మనము ఆ ప్రకటన గ్రంథం చదువుతూ ఉండేవాళ్ళు. కానీ ఏదో చూపించిందని మాత్రమే రాస్తున్నాడు. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు గారికి కూడా దేవుడు కొన్ని సంగతులను చూపిస్తూ ఉన్నాడు. అందుకే మొట్టమొదటిగా ఇక ఏదేని తోట తర్వాత ఏ విధమైతే ఫాల్ జరిగిందో, అంటే పతనము జరిగిన తర్వాత హేబేలు యొద్ద నుంచి మొదలుపెట్టి చివరి వరకు చెప్పి ఫైనల్గా కొంతమంది ఉంటారు, వారి ద్వారా సంపూర్ణం అవుతుందని చెప్తున్నాడు. అంటే కొంతమందిని హానోకు, హేబేలు, లేకపోతే కయీను, వీళ్ళ పేర్లు తెలుస్తున్నాయి, వాళ్ళు కనబడుతున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కనబడుతున్నారు. కానీ అలా చెప్పుకుంటూ వస్తూ చివరికి వచ్చేటప్పటికి కొంత గుంపు కనబడుతుంది, కానీ వాళ్ళ పేర్లు కనబడట్లేదు. గుంపు కనబడుతుంది. ముందైతే హేబేలు, కయీను, ఆ యొక్క హానోకు, అబ్రహాము, ఇస్సాకు, షారా, లేకపోతే యాకోబు, యోసేపు, అందరి పేర్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ చివరిగా కొంత గుంపు ఉంది. ఆ గుంపు లేకపోతే ఆ ముందున్న వారు ఎంత మాత్రం కూడా సంపూర్ణులు కాలేరు అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆయన ఫైనల్ మెసేజ్ ప్రారంభించింది బై ఫెయిత్, విశ్వాసము ద్వారా, విశ్వాసం బట్టి స్టార్ట్ చేసి చివరికి వచ్చేటప్పటికి ఆ ముగింపు కొంతమందితో సంపూర్ణం చేస్తూ ఉన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఏదో ఉత్తుత్తున్నవి లేకపోతే ఊహల ద్వారా రాయబడినటువంటి గ్రంథం కాదు ఇది, కానీ ప్రత్యక్షత ద్వారా రాయబడినటువంటి పుస్తకం ఇది. అందుకే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనేది ఒక మినీ బైబిల్గా మనకు కనబడుతుంది, ఒక చిన్న బైబిల్గా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు, ఈ కాలం వరకు అన్ని సంగతులను అందులో పెడతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో ఇందులో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఎవరిదంటే బై ఫెయిత్ హానోకును మాట్లాడుతున్నాడు.
విశ్వాసము ద్వారా హానోకు. అయితే నేను నమ్ముతున్నాను ఈ యొక్క హానోకు జీవితంలో చూస్తే హానోకు ఆదాము నుండి హానోకు 7వ వాడై ఉన్నాడు. ఆదాము మొదటి వాడైతే హానోకు 7వ వాడు. ఇప్పుడు 7వ వాడైన హానోకు రూపాంతరం పొంది, లేకపోతే ట్రాన్స్లేటెడ్ అని ఇంగ్లీష్లో రాశాడు, కానీ ట్రాన్స్లేటెడ్ అనే పదానికి అర్థం ఏంటంటే సశరీరుడుగా పరలోకమునకు కొనిపోబడుట అని అర్థం. అది సింపుల్గా కొనిపోబడుట అని రాశారు, కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేటెడ్ అని ఉంది. ఆ ట్రాన్స్లేటెడ్ అని అర్థం ఏంటంటే సశరీరుడుగా వెళ్ళిపోవడం, అంటే సజీవంగానే వెళ్ళిపోవడం, మరణము రుచి చూడకుండానే వెళ్ళిపోవడం, చనిపోకుండానే వెళ్ళిపోవడం అని అర్థం. సో అయితే ఈ యొక్క ఆదాము మొదలుకుని 7వ వాడైన హానోకు ఎత్తబాటుని అపోస్తలుడైన పౌలు చూస్తున్నాడు. సో అయితే నేను దీన్ని గ్రహించినప్పుడు నాకు ఏమర్థమవుతుందంటే, ఎత్తబాటు ఒక ఛాయగా జరిగే ఒక ఎత్తబాటుని పౌలు గారు చూస్తున్నాడని నమ్ముతున్నాను నేను. ఆ ఎత్తబాటు ఎత్తబాటుని చూస్తున్నాడు. హానోకు ఎత్తబాటుకి ఒక ఛాయ ఉన్నాడు, ఎందుకంటే హానోకు మరణం పొందలేదు. అయితే ఆదాము మరణం పొందాడు. ఆదాము తర్వాత వచ్చినటువంటి 7గురు కూడా, షేతు, ఏనోషు, తర్వాత అరదు, ఇలాగ మొత్తం అందరూ కూడా, మెతూషుల, వీళ్ళందరూ కూడా మరణం పొందుతూనే వచ్చారు. కానీ 7వ వాడైనటువంటి హానోకు వచ్చేటప్పటికి అతను మరణము రుచి చూడలేదు, కానీ అతను కనురెప్పపాటులో మార్పు చెంది, అంటే సశరీరుడుగా, అతను సమాధిలోంచి వెళ్ళినడు కాదు, సశరీరుడుగా అతను యొక్క పరలోకమునకు కొనిపోయినట్లుగా రాస్తున్నాడు. సో ప్రతి ఒక్కరి మరణము చూస్తున్నాడు. 7వ కాలం వచ్చేటప్పటికి మరణము లేనట్టుగా చూస్తున్నాడు. అయితే ఈ కాలపు నిజస్వరూపాన్ని, ఇది నిజస్వరూపమై ఉన్నది, ఇది రియాలిటీ ఏజ్ అయి ఉన్నది, ఇది నిజస్వరూపు కాలము. అయితే ఈ నిజస్వరూపము కాలమును ముందు ఛాయల్లో పౌలు గారు చూస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే ఎత్తబాటుని ఛాయల్లో పౌలు గారు చూస్తున్నాడు. అక్కడ మరణాన్ని చూశాడు, చనిపోవడం చూశాడు, చనిపోకుండా ఎత్తబడడం కూడా చూశాడు. ఏదైతే ఛాయల్లో చూశాడో అదే రియాలిటీలో జరగబోతుందనే సంగతి పౌలు గారికి తెలుసు. ఆ కారణం చేతే తెస్సలోనిక పత్రికలు ఆయన మొట్టమొదటి పత్రిక, పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రిక తెస్సలోనిక పత్రిక. ఆయన చివరి పత్రిక తిమోతి 2వ పత్రిక. ఈ మొట్టమొదటి పత్రికలోనే పౌలు గారు ఎత్తబాటు కోసం రాస్తున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ కొనిపోబడతామని రాస్తున్నాడు. అంటే ఏదైతే చూశాడో అదే రాస్తున్నాడు అక్కడ. ఎందుకంటే ఈ ఏజ్ ఏంటంటే ఎత్తబడే యుగమై ఉన్నది. సో మన దినము, మన కాలపు వర్తమానాన్ని మనం గుర్తించవలసిన వారుగా ఉన్నాం. ఇది ఏ కాలమో, మనం ఏ కాలంలో జీవిస్తున్నాము, మనం ఎందుకు ఈ యొక్క కాలంలో దేవుడు తీసుకొచ్చాడు, దేవుడికి ఈ కాలంలో ఏ పని ఉంది అని ఖచ్చితంగా మనం గుర్తుపట్టుకోవాలి. నీ కాలాన్ని నువ్వు గుర్తించకపోతే, నీ దినాన్ని నువ్వు గుర్తించకపోతే ఖచ్చితంగా నీ జన్మ, నీ జీవితం అంతా కూడా వృధా అవుతుంది. ఒకవేళ ఈ గడియ వర్తమానములో, లేకపోతే నీ గడి కాలములో, లేకపోతే నీ కాలములో దేవుడు చేసే విధానాన్ని నువ్వు గుర్తించకపోతే నీ అంత గుడ్డివాడు ఈ భూమి మీద ఎవరో ఉండరు. నీ దినము, దాని వర్తమానమును గుర్తించమన్నాడు. ఖచ్చితంగా ఆ వర్తమానాన్ని గుర్తించకపోతే నీ అంత గుడ్డివాడు ఈ భూమి మీద ఎవరు ఉండరు. అందుకే అయినప్పటికీ ఈరోజు ఈ చివరి దినాల్లో అనేక మంది గుడ్డివారుగా ఉన్నారు. అయితే నేను నమ్ముతున్నాను ఈ యొక్క కాలము ఎత్తబడే కాలమై ఉందని నమ్ముతున్నాను. ఈ దినపు వర్తమానమే ఎత్తబడే వర్తమానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తబాటు అంటే ఏంటి? ట్రాన్స్లేటెడ్ అంటే మరణము చూడకుండానే కనురెప్పపాటులో ఎత్తబడే కాలమై ఉన్నది ఇది. మిగతా కాలంలో ఆదాము కాలంలో సమాధులకు వెళ్ళారు. మిగతా కాలంలో వాళ్ళు ఆదాము నుంచి హానోకు వరకు వాళ్ళందరూ కూడా సమాధులకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. బట్ ఫైనల్లీ ఈ కాలం వచ్చేటప్పటికి, హానోకు కాలం వచ్చేటప్పటికి అతను రూపాంతరము చెంది కనురెప్పపాటులో ఎత్తబాటులోకి వెళ్తా ఉన్నాడు. సో నేను నమ్ముతున్నాను ఈ గడియ ఎత్తబడి యుగమని నమ్ముతున్నాను. మరణము రుచి చూడకుండా ఇది వెళ్ళిపోయే గడియ నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ క్రైస్తవులకి ఏ కాలంలో జీవిస్తున్నామో తెలియదు, ఏ యుగములో జీవిస్తున్నామో తెలియదు, ఎలా జీవిస్తున్నారు, ఎలా వెళ్తుందో కాలము అన్న సంగతి ప్రజలకు తెలియదు. కానీ నిజంగా ఈ కాలాన్ని గుర్తించడానికి, నిజంగా ఇప్పుడు మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నిజంగా మనం ధన్యులమై ఉన్నాం.
ఇన్ని మన కాలాన్ని చూడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మనము ధన్యులమై ఉన్నామండి. ఈరోజు మన కాలాన్ని చూడాలంటే కృప ఉండాలి. ఎంతమంది చూడగలుగుతున్నారు ఈ కాలాన్ని? ఇది కృప ద్వారా సాధ్యమయ్యేది. ఇది కేవలం కృప ద్వారా మాత్రమే. ఈరోజు మన తెలివితేటలు బట్టి కాదు. ఈరోజు మేధావులు అందరూ తప్పిపోయారు. ఇది ఏ కాలమో మేధావులు తప్పిపోయారు. ఆ స్కాలర్స్ పక్కకు పోయారు. ఈ కాలాన్ని గుర్తించట్లేదు. ఈ దినము దీని వర్తమానము దాని వర్తమానికుడు ఓ దేవుడు ఎలా పని చేస్తున్నాడు అనే సంగతి అనేకులు తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మనం పొందుకున్నందుకు మనం ధన్యులమై ఉన్నామండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో 7వ వాడు హానోకు ఈరోజు చివరి కాలంలో ఉన్నటువంటి మనకి సంపూర్ణ మాదిరిగా ఉన్నాడు. ఎత్తబడే ప్రజలకు హానోకు మాదిరిగా ఉన్నాడు. ఈరోజు మీరు ఎత్తబడే ప్రజలై ఉన్నారంటారా? మీరు ఎత్తబడతాకే వర్తమానంలోకి వచ్చారు. ఓ నిజంగా మీరు శరీర మార్పుతో మరణం రుచి చూడకూడదు, నేను కొన్ని రెప్పపాటులో వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతోనే నీ వర్తమానంలోకి వస్తా. లేకపోతే సంఘ శాఖల్లో మంచి వాక్యం లేదు, ఇక్కడ వర్తమానం అనేటప్పటికి చాలా బాగుంది అని వచ్చామా? ఖచ్చితంగా గమనించండి. ఈ గడియ వర్తమానం పట్టుకుని మనం రాకపోతే చివరి వరకు ఈ వర్తమానంలో కొనసాగలేం. ఐగుప్తు బాధలు తట్టుకోలేక మోషేని వెంబడించారు కొంతమంది. ఐగుప్తులో పెట్టే బాధలు, ఆ ఫరో పెట్టే బాధలు భరించలేక వారు మోషేని వెంబడించారు. కానీ వాళ్ళు వాగ్దాన భూమి మీద ప్రత్యక్షత వాళ్ళకి లేదు. ఈరోజు మనం ఆ విధంగా వెంబడిస్తే వాగ్దాన భూమికి వెళ్ళం. కానీ వాగ్దాన భూమి మీద ప్రత్యక్షత కేవలం యెహోషువ మరియు కాలేబులకు మాత్రమే ఉంది. అందుకే వాగ్దాన భూమిలో వాళ్ళు అడుగు పెట్టారు. కానీ బయలుదేరడం 20 లక్షల మంది బయలుదేరినప్పటికీ కూడా ఆమేన్. కానీ ఇద్దరే ఎందుకు వెళ్ళారంటే మిగతా ఇద్దరు తక్కువ 20 లక్షల మందిలో వాళ్ళు కేవలం ఫరో బాధలు పడలేక వెంబడించారు. ఫరో పెట్టే ఆ యొక్క దెబ్బలు తినలేక, ఫరో పెట్టే ఆ యొక్క వర్క్ బట్టి అని తట్టుకోలేక మోషేని వెంబడించారు. కానీ అయ్యో ఈ మోషే మనల్ని విడిపించేవాడు, ఈ మోషే మన వాగ్దాన భూమిలో నడిపించేవాడు అని చెప్పి ఆ మోషేని నమ్మలేకపోయారు. వాళ్ళు కేవలం మోషేని నమ్మింది ఏంటంటే ఫరో బాధలు తట్టుకోలేక మనల్ని బయటికి తీసుకువెళ్తాడు, ఎందుకంటే మోషే ఇక్కడ మ్యాజిక్లు చేశాడు, ఈ మ్యాజిక్లు చూసి మనల్ని ఎంతో కొంత తప్పిస్తాడు అని వెంబడిస్తున్నారు తప్ప వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోదాము అని చెప్పి ఆశలు లేవు వాళ్ళకి. అందుకే ఈరోజు మనం నమ్ముతున్నాం కానీ కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికి మనం డ్రాప్ అవుతున్నాం. కొన్ని పరిస్థితులు మనకు ఏర్పడేటప్పటికి మనం డ్రాప్ అవుతున్నాం. సో ఖచ్చితంగా మనం గమనించాలి. ఈరోజు మెథడిస్ట్ బోధ బాగోలేదు, పెంతుకోస్తు బోధ బాగోలేదు, జీడిఎం బోధ బాగోలేదు, ఇదేదో వర్తమానం వచ్చింది, ఈ గడియకు ప్రవక్త వచ్చాడు, ఈ వర్తమానం చాలా బాగుంది, చాలా మర్మములు ఇందులో బయలుపరచబడుతున్నాయి, మనం ఇందులో కొనసాగితే బాగుంటుంది, ఈ సహవాసం బాగుంది, ప్రేమ బాగుంది, గాడ్ బ్లెస్లు చెప్పుకోవడం బాగుంది అని చెప్పి కానీ మనం వస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఈ మెసేజ్లోకి వచ్చేది ఏంటంటే ఈ మెసేజ్ నీ గడియను, దాని వర్తమానాన్ని, దాని గమ్యాన్ని చూపిస్తుందండి. ఆమేన్. సో దాన్ని కానీ మనం పొందుకోకపోతే మనము తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అయితే ఇక్కడ 7వ కాలంలో హానోక్ అనే వ్యక్తి ఉన్నాడు. 7వ వ్యక్తిగా హానోక్ ఉన్నాడు. సో అతను పుట్టుకతోనే దేవుని యొక్క నిర్ణయంలో ఉన్న వ్యక్తి. ఈరోజు కూడా పుట్టుకలో దేవుడు మనల్ని నిర్ణయించాడు. అందుకే నువ్వు పుట్టినప్పుడే నీ గమ్యాన్ని ఆయన చూశాడు. నువ్వు తల్లి గర్భములో రూపించబడక మునుపే నువ్వేమై ఉన్నావో ఆయనకు తెలుసు. ఏది కూడా అకస్మాత్తుగా ఏమీ జరగట్లేదు, ఏదో ఎమర్జెన్సీగా యాక్సిడెంటల్గా ఏం జరగట్లేదు. అసలు తల్లి గర్భములో పడినప్పుడే నీ ఆది అంతము దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈరోజు మనకి ఏదో అకస్మాత్తుగా కనబడతాయి, దేవుడికి ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ థింగ్స్ ఏమీ లేవండి. సడన్గా జరిగిందా, అకస్మాత్తుగా వినే వార్తలు దేవుడికి లేవు. ఎందుకంటే దేవుడికి తెలుసు ప్రారంభము నుండి ముగింపు ఆయన ఎరిగి ఉన్నాడు కనుక. ఇప్పుడు ఏదైనా మన వార్తలు వింటే అయ్యో ఇలా జరిగిందా, అలా జరిగింది అనుకుంటాం. అదే వార్త దేవుడి దగ్గరికి వస్తే ఎస్ జరుగుతుంది కదా, అది నాకు తెలుసు ఇదివరకే అని చెప్పి ఆయన చాలా ఫ్రీగా ఉంటాడు. అందుకే మన ప్రవక్త ఏమన్నాడంటే మన యొక్క భవిష్యత్తు జరగబోయేది ఇది వరకే ఆయన జీవితంలో జరిగిపోయింది. ఆయన జీవితంలో భవిష్యత్తు అనేదే లేదు, ఆయనకి భవిష్యత్తు కాలం అనేదే లేదు. ఆయన ఆల్రెడీ అంత ఫాస్ట్ టెన్స్ కాలమే, జరిగిపోయిన కాలమే. అందుకే మనం తల్లి గర్భములో రూపించబడిన అప్పుడే మన గమ్యం ఏంటో దేవుడు నిర్ణయం చేశాడు.
మన జీవితం ఏంటో నిర్ణయం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే గమనించండి, నువ్వేమై ఉన్నావో దేవుడు ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. ఈరోజు నిజంగా ఈ కాలంలో పుట్టావంటే దేవుడిని డిక్లేర్ చేశాడు. ఈ కాలంలో పుట్టి ఈ కాలపు వర్తమానం దగ్గరకు వచ్చి ఈ కాలపు వర్తమానాన్ని నువ్వు విశ్వసించి ఈ వర్తమాన పక్షంగా నువ్వు నిలబడుతున్నావంటే ఇది వరకే దేవుని మనస్సులో దేవుడిని నిర్ణయించాడు ఈ వర్తమానం కొరకు నిలబడడానికి. ఈ మెసేజ్ కొరకు నువ్వు నిలబడాలని దేవుడు ముందే తన మనసులో ఉంది. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, సంఘానికి రాకుండా నేను పారిపోతున్నాను, సహవాసం రాకుండా వెళ్ళిపోతున్నాను అనుకుంటారు. దేవుడు నీ సంగతి కూడా తెలుసు ఆయనకి. ఏంటి నీ సంగతి? కొంతకాలం వస్తాడు, మళ్ళీ పోతాడని తెలుసు దేవుడికి. అప్పుడప్పుడు ఉడుకుడుకు వస్తూ ఉంటుంది, ఉడుకుడుకు ప్రేరణ వస్తుంది, అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతాడు, మరలా వెళ్ళిపోతాడని దేవుడికి బాగా తెలుసు. కానీ దేవుని చేత నిర్ణయించబడిన వాడు మాత్రము వాక్యాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళడు, వాక్యాన్ని విడిచిపెట్టి బయటికి జరగడు. ఎందుకంటే దేవుడు అతను నొక్కి పెట్టాడు. అక్కడ ఏదో కొంచెంసేపు ఏదన్నా గాలి వీస్తే ఆ గాలి కొట్టుకుని రావడం, మళ్ళీ గాలి తగ్గిన తర్వాత మళ్ళీ వెనకపోవడం, కొంతకాలం అటు గడపడం, కొంతకాలం ఇటు గడిపేది ఏమీ లేదు. దేవుడిని ఎన్నుకుంటే ముక్కు పెట్టి భక్తి చేపిస్తాడు. నేను ముక్కు పట్టుకుని భక్తి చేపిస్తాడు. ఆమేన్. నిన్ను ఎక్కడికి కదలనకుండా భక్తి చేపిస్తాడు. దేవుని సన్నిధికి నిన్ను నడిపిస్తాడు. ఆయన ఎన్నికలో లేవనుకో, నీకే ఏదన్నా మంచి మార్గాలు ఏర్పాటు చేస్తాడు. ప్లీజ్ వెళ్ళిపో, వెళ్ళిపో. నిన్ను పంపించేదే ఆయన. ఆమేన్. అందుకే చూడ, ఈ చివరి కాలంలో యేసు ప్రభు ఉపమానం కూడా బోధించాడు. ఏంటి ఉపమానం? విసరబడిన వల. ఎప్పుడైతే వల వేసాడో, వల వేసేది ఎవరు? ప్రభు వేస్తున్నాడు. మళ్ళీ వలను లాగేది ఎవరు? ఆయనే లాగుతున్నాడు. తర్వాత ఆ వలలో ఉన్నటువంటి ఆ యొక్క జీవరాశులు చూసేది ఎవరు? ఆయనే. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ చేపలు తీసుకుని, నువ్వు నాకు అవసరం, మరలా తీసి మరలా వదిలేస్తున్నాడు. అవునా కాదా? అంటే నువ్వు వెళ్ళిపోతున్నందుకు ఆయనకి బాధ ఉండదు, కానీ సంతోషమే ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు, ఎన్నికలో లేని వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు బాధపడ్డు. కానీ ఒక వ్యక్తి ఎన్నికలో ఉన్న ఒక చేపగానే మిస్ అయిందంటే అతనికి ఎంత బాధ అవుతుందో తెలుసా? ఒక చేప తప్పుకుంటుందంటే ఆ వ్యక్తికి చాలా బాధ వస్తుంది. వెంటనే ఇవన్నీ పక్కన పెట్టి మరలా ఎక్కడైతే పడిందో అక్కడే వలేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఈరోజు మనల్ని వాడు లాగుతున్నాడు, వలలో లాగుతున్నాడు. ఈ వలలో ఖచ్చితంగా నువ్వేమై ఉన్నావో అదే ప్రదర్శిస్తావు. నువ్వేమై ఉన్నావో అదే ప్రదర్శిస్తావు. ఇందులో ఆశ్చర్యపడవలసిన సంగతి ఏమీ లేదు. తెలుసు ఆ యొక్క వలలో వచ్చినన్నీ కూడా చేపలు కాదు అన్న సంగతి వల వేసే జాలరికి తెలుసు. అవునా కాదా? లాగుతున్నప్పుడు అన్నీ కూడా చేపలు కాదని తెలుసు అతనికి. దేవునికి మహిమ కలుగును గాక. సో ఖచ్చితంగా అందుకే దేవుడు మనల్ని ముందే ఎరిగి ఉన్నాడు. అయితే గమనించండి, ఎరిగి ఉన్న వ్యక్తులను దేవుడు వాక్యం ఎదుగు తీసుకొస్తాడు, వాక్యం ఎదుగు తీసుకువెళ్తాడు. అందుకే బై ఫెయిత్ హానోక్ అని చెప్తున్నాడు. విశ్వాసము ద్వారా హానోకు అంటే, హానోకును ఎక్కడ తీసుకొస్తున్నాడు అంటే విశ్వాసం మీదకు తీసుకొస్తున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తిని విశ్వాసం మీదకు తీసుకొస్తాడు. విశ్వాసం అనగా ప్రత్యక్షత అయి ఉన్నది. దేవుడు నిజంగా నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నిజంగా నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే, నిజంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఖచ్చితంగా ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని ఆ యొక్క ప్రత్యక్షత మీదకు తీసుకొస్తాడు. ఆమేన్. ఆ బండ మీదకు తీసుకొస్తాడు. ఆ బండ మీద లేకపోతే నువ్వు నీ యొక్క జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది. అందుకే బై ఫెయిత్, బై రెవల్యూషన్ హానోకు, విశ్వాసము ద్వారా హానోకు. అంటే విశ్వాసం ద్వారా హానోకుని ఎక్కడ తీసుకొచ్చాడు? విశ్వాసం అంటే ఏంటి? ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ఏంటి? వాక్యం. దేవుడు ఆ కాలంలో హానోకుని ఎన్నుకున్నాడు, హానోకుని ఏర్పాటు చేసుకున్నాడు. హానోకుని ఏర్పాటు చేసుకుని హానోకుని బండ మీదకు తీసుకొస్తున్నాడు. ఈరోజు నిజంగా నేను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుంటే నీ జీవితాన్ని ప్రత్యక్షత మీద తీసుకొస్తాడు. ప్రవక్త అంటున్నాడు, హానోకు పుట్టింది నిమ్రోదు కాలం అంట. నిమ్రోదు కాలం హానోకు కాలం సమకాలం లాగా ఉందంట. అక్కడ భూమి మీద భయంకరమైన దెయ్యములు భూమి మీదకి వచ్చిన కాలం అంటది. భయంకరమైన విచారం జరుగుతున్న కాలం అంటది. భయంకరమైన త్రాగుడు జరుగుతున్న కాలం అంటది. ఓ దుష్ట కాలం అంటది.
ఆ బాబోలు టవర్ కట్టి అక్కడ వ్యభిచార కార్యాలు చేస్తున్నారట. అదే సమయంలో హానోకు అక్కడ దేవుడు పుట్టించాడట. ప్రవక్త అంటున్నాడు, సమరయిలో క్షమించండి నజరేతులోంచి ఏదన్నా మంచిది వస్తుందా అన్నాడు. మనం అనుకుంటాం చెడిపోయిన లోకంలో ఎవడన్నా మంచోడు వస్తాడా అనుకుంటాం, ఖచ్చితంగా వస్తాడట. అందుకే అన్నాడంటే నతానియేలు, నజరేతులోంచి ఏదన్నా మంచిది వస్తుందా? ఎందుకంటే నజరేతు పట్టణం అనేది మంచిది కాదు, కానీ ఆ చండాలమైనటువంటి ఆ పట్టణంలో నుంచి ఒక గొప్ప వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు. ఆ భయంకరమైన ప్రాంతంలో నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు బయటకు వచ్చాడు. అందుకే ఈ నిమ్రోదు కాలంలో భయంకరమైన పాపం కుమ్మరించబడుతున్న కాలంలో దేవుడు ఎత్తబడే వ్యక్తిని పుట్టించాడు. ఈరోజు కూడా ప్రపంచంలో భయంకరమైన పాపం కుమ్మరించబడింది, భయంకరమైన వ్యభిచారం కుమ్మరించబడింది, భయంకరంగా దుష్టులు కుమ్మరించబడ్డారు, భయంకరమైన దెయ్యాలు కుమ్మరించబడ్డాయి, పాతాళం అంతా భూమి మీదకి వచ్చేసింది. ఈ దురాత్మ కాలంలో, ఈ దెయ్యపు కాలంలో, ఈ పాపపు కాలంలో ఎత్తబడే వ్యక్తులను దేవుడు పుట్టించాడు. ఆమేన్. అక్కడ ఛాయల్లో పుట్టిస్తే రియాలిటీలో కూడా పుడతారు. ఇక నిమ్రోదు దుష్టుడు, దెయ్యం పట్టినవాడు, దెయ్యంతో నింపబడిన వాడు, వాడొక మృగమై ఉన్నాడు, వాడొక సర్ప సంతానమై ఉన్నాడు. ఆ సర్ప సంతానం అంతా కూడా ఒక్కటైతుంటే అదే సమయంలో ఆ సర్పం యొక్క పాపము తాకకుండా, ముడత మచ్చ కలంకము డాగు లేకుండా దేవుడు ఒక వ్యక్తిని దేవుడు అక్కడ నిర్ణయించుకున్నాడట. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రవక్త అన్నాడు, కాలం యొక్క కోడలి అనే వర్తమానములో ఆ భయంకరమైన పాపపు కాలంలో ముడత మచ్చ కలంకము డాగు లేని ఒక వ్యక్తిని దేవుడు అక్కడ పుట్టించాడట. ఈరోజు ఈ పాపపు ప్రపంచంలో, ఈ సాతాను ఏదేనులో దేవుడు ముడత మచ్చ కలంకము డాగు లేని దేవుని పిల్లల్ని దేవుడు సృష్టించాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది నమ్ముతున్నారు? అక్కడ హానోకుని చేస్తే ఇక్కడ హానోకుని కూడా చేస్తాడు. అందుకే ఇప్పుడు హానోకుని ఎక్కడ తీసుకొచ్చాడు? రాయి మీదకి తీసుకొచ్చాడు. నా సోదరుడా, నువ్వు రాయి మీదకి రావాలి. రాయి అనగా వాక్యమే అన్నది, రాయి అనగా ప్రత్యక్షత అన్నది, ఆ గడియకు కుమ్మరించబడిన ప్రత్యక్షత ఉన్నది. రాయి మీద రాకుండా రాయి చుట్టూ తిరుగుతూ ఉపయోగం లేదు. ఈరోజు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రాయి చుట్టూ తిరుగుతున్నారు కానీ రాయి మీదకి రావట్లే. ఇస్ ఇట్ రైట్? రాయి చుట్టూ తిరిగితే ఉపయోగం లేదు. ఖచ్చితంగా రాయి మీదకి రావాలి. ఖచ్చితంగా అక్కడికి వస్తే తప్ప ఎలాంటి ఎత్తబాటు లేదు, ఎలాంటి నువ్వు మరణమును జయించలేవు. ఈరోజు మరణమును జయించే కాలం ఇది, మరణమును జయించే కాలం. ఈరోజు అనేక మంది మరణమును జయించలేక పాత కాలంలో వాళ్ళందరూ కూడా జయించలేక ఓడిపోయారు. ఫైనల్గా పౌలు కాలంలో ఓడిపోయారు. ఎంతో వాక్యాన్ని బోధించుకుని ఎంతో వాక్యం మాట్లాడుకున్నా కానీ మరణమును జయించలేక వాళ్ళు వెళ్ళిపోయారు. సమాధిని వాళ్ళు జయించలే, సమాధిలో ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ. 7 సంఘకాలాలు అందరూ కూడా మరణము దగ్గరికి వచ్చేటట్టుగా ఓడిపోయారు. బట్ ఈ కాలం అయితే మరణమును జయించి సత్శరీరులుగా కనురెప్పపాటులో ఎత్తబాటులోకి వెళ్తారని వాక్యము రాయబడింది. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ కాదు ఇది. వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట పలికేది ఎవరంటే దేవుడే పలుకుతున్నాడు. ఈరోజు మనం పలికేది కాదు ఇది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మరణము జయించాలి. మరణం వచ్చేది శరీరానికి కూడా కాదు. ఇప్పుడు వచ్చేది మరణం, స్పిరిచువల్ డెత్ వస్తుంది. ఏంటో స్పిరిచువల్ డెత్? అందుకే గమనించండి, మైండ్లో యుద్ధాలు జరుగుతాయట. మైండ్లో ఏం జరుగుతుంది? యుద్ధము జరుగుతుంది. అందుకే కీర్తనకారుడు రాస్తున్నాడు, దుష్టుడు ఆలోచన చెప్పున నడవక, పాపులు మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండుగా అన్నాడు. ఇంతటి ఇది ఏమనుకుంటున్నారు? దిట్ ఈస్ ద బ్యాటిల్. అదొక యుద్ధమై ఉన్నది. దావీదు యుద్ధం కోసం మాట్లాడుతున్నాడు. ఆ దుష్టుడు ఎవడు? మన పాత పురాతన దెయ్యము, ఇక లూసిఫర్. ఆ దుష్టుడు పరలోకంలో యుద్ధం చేశాడు. పరలోకంలో యుద్ధం చేశాడు. మికాయేలు గుంపుతో యుద్ధం చేశాడు. మికాయేలు గుంపుతో యుద్ధం చేసి ఆ మికాయేలు దగ్గర ఓడిపోయి భూమి మీద పడ్డాడు. భూమి మీద పడిన తర్వాత ఏదేను తోటలో యుద్ధం ప్రారంభించబడింది. ఆ యుద్ధములో అవ్వ పడింది. ఆ యుద్ధములో అవ్వమ్మ పడిపోయింది. ఆమె ఈవిల్ కౌన్సిలర్, దుష్టుడు ఆలోచన తీసుకుంది. ఆమె
వాడి యొక్క మార్గంలో ఆగింది, తర్కించింది. మూడవదిగా వాడితో కూర్చుంది. కూర్చోవడం అంటే ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే ఏంటి తెలుసా? ఎలాంటి ఫెలోషిప్? కూర్చుని పక్కన కూర్చుని పకోడీ తినేది కాదు. ఎలాంటి ఫెలోషిప్ అది? అది ఆది పాపం. అప్పుడే వాళ్ళకి మరణం వచ్చింది. ఒక భార్య భర్తల ఫెలోషిప్ అంటే ఏమంటాం మనం? వాళ్ళు ఐక్యం అవడమే ఫెలోషిప్ అని చెప్తాం. అంటే ఒక దుష్టుడు ఆలోచన చెప్పిన నడిచింది, ఆలోచన తీసుకుంది, ఆలోచనతో ఏకీభవించింది, తర్వాత ఏమైంది? వాడితో సహవాసం చేసింది. అదే ఆది పాపం అయి ఉన్నది. ఎప్పుడైతే ఆది పాపంలో ఆమె ఓడిపోయిందో ఆమె స్పిరిచువల్గా చచ్చింది. అదే సమయంలో ఫిజికల్గా కూడా చచ్చారు. కేవలం స్పిరిచువల్గా మాత్రమే కాదు చచ్చిపోతా, భౌతికంగా కూడా చచ్చడం మొదలుపెట్టారు. భౌతికంగా కూడా చచ్చిపోయారు లేదా? భౌతికంగా కూడా వాళ్ళు చచ్చారు. ఎందుకో తెలుసా? వాడు అప్పటి నుండి కూడా మానవులతో యుద్ధం చేస్తానున్నాడు. యుద్ధం చేస్తున్నాడు మనుషులతో. వాడు సౌలుతో యుద్ధం చేశాడు. సౌలు ఆ యుద్ధంలో జయించలేక తన ఖడ్గముతో అతనే చచ్చాడు. సౌలుతో యుద్ధం చేశాడు. ఓ రోజు ఫిలిష్తీయుల మీదకి వచ్చేస్తుంటే, ఓ నువ్వు వాళ్ళతో యుద్ధంలోకి వెళ్ళకపోతున్నావు, నీకు నువ్వే చచ్చిపో. అక్కడ నిజమైన బ్యాటిల్ జయించలేక తన ఖడ్గం మీద అతనే పడ్డాడు. యుద్ధంలో ఓడిపోయాడు అతను. ఏ యుద్ధం అది? ఫిలిష్తీయుల యుద్ధం కాదు, పాతాళపు యుద్ధములో సౌలు ఓడిపోయాడు. అదే సంసోన్ అయితే అతను చనిపోతూ యుద్ధములో గెలిచి చనిపోయాడు. సౌలు ఓడిపోయి చనిపోయాడు, కానీ సంసోను విజయము సాధించి చనిపోయాడు. ఇద్దరే సూసైడ్ కేసులే. సంసోన్ సూసైడ్ కేసు కాదా? సంసోన్ సూసైడ్ కేసే. ఏం చేశాడు? తన ప్రాణాన్ని అక్కడ పెట్టేశాడు. ఆమేన్. తన ప్రాణాన్ని తాను పెట్టేశాడు. ఇంకా ఎవరో సంసోన్ చంపలే. తన కట్టినటువంటి స్తంభాలను సంసోనే లాగేసుకున్నాడు. కానీ అతను చనిపోతూ శత్రువు కోటను కూల్చేశాడు. చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ శత్రువు కోటను కూల్చాడండి అతను. ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? హల్లెలూయా. కానీ సౌలు అలా కాదు. ఆ యొక్క ఫిలిష్తీయులతో యుద్ధము జయించలేక తన ఖడ్గం మీద అతనే పడ్డాడు. అందుకే బైబిల్లో సూసైడ్ కేసులు 6 ఉంటాయండి, దరిదాపు 6, 7 ఉంటాయి. కానీ కొన్ని సూసైడ్ కేసులు, సంసోన్ లాంటి సూసైడ్ కేసులు, అతను తన ప్రాణాన్ని అలా పెట్టి ఏం చేస్తాడు? ఇలా పట్టుకుని ఎలాగంటే ఏంటి, తన ప్రాణాన్ని పెట్టేస్తున్నాడు. ఆమేన్. కానీ వెళ్తూ ఇజ్రాయేలు ప్రజలకి విడుదల ఇచ్చి వెళ్ళిపోయాడు. తన ప్రాణాన్ని ఆయనే పెట్టాడండి. అందుకే రాజుల్లో కూడా ఉన్నాడు ఒమ్రి, అంతకుముందు రాజు. శత్రువులందరూ కూడా చుట్టూ వచ్చేసారు. ఇతనికి ఏం చేయాలో తెలియట్లేదు. తన ఇంట్లో గడెట్టుకుని ఆ ఇంటి నిండా కూడా నూనె రాసేసి తానే తన ప్రాణానికి అగ్గి పెట్టేసుకున్నాడు. యుద్ధములో జయించలేక తాను చచ్చిపోయాడు. సో ఇలాంటి రకమైనటువంటి అనేక ఆలోచనలు మనకు ఉన్నాయి. బట్ అది గమనించండి, ఈ యుద్ధము ఈరోజు మనం జయించేవారుగా ఉన్నాం. ఈరోజు మనం జయించవలసిన ఒక మరణమైన కాదు, 2 మరణాలను జయించాలి. ఒకటి భౌతికమైన మరణాన్ని జయించాలి, ఆత్మ సంబంధమైన మరణాన్ని జయించాలి. ఒక భౌతిక సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణం, 2 మరణాలు కొడుతున్నాయి. ఈరోజు భౌతికంగా శత్రువు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. నీ జీవితం ఎందుకు, చచ్చిపో, చిన్న కష్టం వస్తే చచ్చిపో అని చెప్తాడు వాడు. చిన్న బాధ వస్తే బ్రతకడం వేస్ట్ అని చెప్తాడు వాడు. ఈ యుద్ధము ప్రజలకు అర్థం కాక ఓడిపోతున్నారు. చిన్న నొప్పి తగిలితే చచ్చిపోతున్నాడు. దిస్ ఇస్ ద బ్యాటిల్. 3వ ప్రపంచ యుద్ధం ఎంత ఆఫ్టర్ ఆల్. కానీ నీ మనసులో జరుగుతున్న యుద్ధమే గొప్పది. అందుకే ప్రవక్త అన్నాడు, ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం ఇదే అన్నాడు. ఏది? నీకు జరుగుతున్నదే. ప్రతిరోజు వస్తాడు, నీ కష్టములు వస్తాడు, నీ దుఃఖములు వస్తాడు, నీ వేదనలు వస్తాడు. ఈ జీవితం అంతా వృధా, నువ్వు చచ్చిపోవడమే బెటర్ అంటాడు. అలాంటి సమయంలో మనం జయించాలండి. అలాంటి సమయంలో మనం జయించకపోతే ఆమేన్, భౌతికంగా చచ్చిపోతాం మేడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే విలియం బ్రాన్హామ్ కూడా అంటున్నాడు, వెళ్ళి వైర్లు పట్టేసుకో. దేవుడు నీకు ఏం చేశాడు? వెళ్ళి కరెంటు తీగలు పట్టేసుకో.
అంటున్నాడా లేదా? వాడు ప్రేరేపిస్తాడు. ఈవెన్ మన ప్రవక్తను కూడా విడిచిపెట్టలేదు వాడు. ప్రేరేపిస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నాడు ప్రేరేపిస్తాడు. ఇదేంటి నా జీవితం, ఎందుకు నా జీవితం అన్నట్టుగా చేస్తాడు. నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరో చూడట్లేదు అని నువ్వు బాధపడుతుంటావు. వాడికి తెలుసు ఏ టైంలో రావాలో వాడికి తెలుసు. వస్తాడు. ఆమేన్. ఎందుకు నువ్వు చింతపడుతున్నావు? ఈ భూమి మీద నీ వల్ల ఉపయోగం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. వెంటనే మనం అటెంప్ట్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈవెన్ ఏలియా కూడా అదే థాట్లో ఉన్నాడు. ప్రభువా నన్ను చంపే ప్రభువా, నేను చచ్చిపోతాను ప్రభువా, నేను ఉండలేకపోతున్నాను ప్రభువా, నన్ను పరిశుద్ధులకు తీసుకెళ్ళిపో ప్రభువా అంటున్నాడు. అదే సందర్భంలో యోనా కూడా అదే పోరాడుతున్నాడు. యోనా కూడా అంతే, ప్రవక్తలు అంతే. యోనా ప్రవక్త ఏమంటున్నాడు? నేను చచ్చిపోవడమే మేలు కదా, నా పరిచర్య ఎంతటిది అయిపోయింది కదా, నేను చచ్చిపోతే మేలు కదా. అంటే మన పరిచయాన్ని మనం డిసైడ్ చేసేసుకుంటుంటాం. మన జీవితాన్ని మనం డిసైడ్ చేసేసుకుని ఇంతటితో ముగించబడిపోతే చాలు అనుకుంటాం. మానవ ఆలోచన అదే. ఇంతటితో ఇది సరిపోతుందిలే, ఇంతవరకు బ్రతికం కదా, ఇంతటితో మనకి ఇది ముగింపు సరిపోద్ది మనం ఊహించుకుంటూ ఉంటాం. ఇవి యోనాకి ఆ యొక్క యుద్ధం వచ్చింది, ఏలియాకు యుద్ధం వచ్చింది, ఒకడు ప్రాఫిట్ విలియం బ్రానమ్ కూడా అదే యుద్ధం వచ్చింది. సో ఖచ్చితంగా ఆ యుద్ధంలో మనం విజయం సాధించాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దిస్ ఈస్ ద బ్యాటిల్. భయంకరమైన యుద్ధం చేస్తున్నాం ఇప్పుడు మనం, చాలా యుద్ధం. ఈరోజు ఈ చివరి దినములు ఏంటనుకుంటున్నారు? చాలా యుద్ధం చేస్తున్నాం ఈరోజు. పరలోకంలో జరగలేని యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధము అంతకంటే గొప్ప యుద్ధాన్ని మనం చేసుకుంటూ వెళ్తున్నామండి ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి ఉందా యుద్ధం? ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం వరకు వాడితో యుద్ధం చేస్తూనే ఉన్నాం. తిరిగి జన్మించిన వాడితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గొప్ప యుద్ధం అండి. ఈ యుద్ధంలో ఖచ్చితంగా మనం నిలబడాలంటే మన దగ్గర వాక్యం ఉండాలి. మిఖాయేలు మనతో ఉండాలి. మిఖాయేలు ఎవరు? మన ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యెహోవా దూత ఎవరు? మన యెహోవా అయి ఉన్నాడు, మన ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రతిది కూడా సమస్తము కూడా యేసుక్రీస్తే. ఖచ్చితంగా మన యుద్ధములో మన ప్రభుని యేసుక్రీస్తు మనతో లేకపోతే, ది గ్రేట్ మిఖాయేలు మనతో లేకపోతే మన యుద్ధములో విజయం సాధించలేమే. మన పక్షంగా ఉండాలి మిఖాయేలు లేకుండా యుద్ధం పూర్తవదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఈరోజు మనం మరణమును జయించి ఎత్తబాటులోకి వెళ్ళే కాలంలో మనం జీవిస్తున్నాం. అయితే ఈ మరణం మనల్ని అటాక్ చేస్తూనే ఉంది. స్పిరిచువల్ డెత్ అండ్ ఫిజికల్ డెత్ మనల్ని అటాక్ చేస్తూనే ఉంది. అది అనేక రూపాల్లో నిన్ను అటాక్ చేస్తూనే ఉందండి. ఈరోజు ఫిజికల్ డెత్ అటాక్ చేయట్లేదా? చేస్తుంది. చిన్న రోగాలతో, బలహీనలతో, అనేక రకరకాల పరిస్థితులు నీ చుట్టూ వచ్చి నిన్ను వేధిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన మరణం. వాక్యమును కలిపి చేర్పినప్పుడు ఒక వ్యక్తికి ఆత్మ సంబంధమైన మరణం వస్తుంది. ఈ రెండు మరణాలు వస్తున్నాయి. అయితే ఇది ఏ కాలం అంటున్నాడంటే ప్రవక్త, భౌతిక సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణము రెండింటిని జయించి కనురెప్ప పాటులో ఎత్తబడే కాలం అని చెప్తున్నాడండి. ఇది ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? అందుకే ఈ కాలం కొరకు దేవుడు ఒక హానోకుని ఎన్నుకున్నాడు. ఈరోజు ఫైనల్లో ఎవరిని పడితే వాడిని పెట్టడు. ఆమేన్. ఎవరిని పడితే వాళ్ళని పెట్టడు. గట్టిగా పోటీ ఇచ్చేవాడిని పెడతాడు. అందుకే ఫైనల్ దాంట్లోకి ఒక వరల్డ్ కప్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఫైనల్ 2 జట్లు ఉంటాయి. ఇటు పక్కన గట్టోళ్ళు ఉంటారు, ఇటు పక్కన కూడా గట్టోళ్ళే ఉంటారు. ఇప్పుడు పాతాళమంతా పైకి వచ్చిందంట, నిమ్రోదు పక్షంగా ఉందంట. పరలోకమంతా పైకి వచ్చిందంట, హానోకు పక్షంగా ఉందంట. ఆమేన్. ఈరోజు మనం గట్టోళ్ళమేనా? గట్టోళ్ళు మనము. అందుకే ఫైనల్ రేస్లో పెట్టాడు. ఇది ఫైనల్ బ్యాటిల్. సాతాను కూడా గట్టోడు. ఇప్పుడు వాడు గట్టిగానే వచ్చాడు. ఆమేన్. ఈరోజు వధువు కూడా చాలా గట్టిగా ఉంది. అసలు దేన్ని లెక్క చేయదు. అలాంటి దేవుడిని, పిల్లల్ని దేవుడి కాలంలో పెట్టాడండి. ఈరోజు మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? ఎలాంటి ప్రజలను తెలుసా? మన మరణమును జయించే ప్రజలమై ఉన్నాం. మరణమును జయించే ప్రజలం మనం. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ హానోకుని దేవుడు అలాగే తీసుకొచ్చాడు. అసలు హానోకు డిజైనింగే వెరీ డిఫరెంట్గా వచ్చింది. ఎత్తబడే వారి యొక్క డిజైనింగే వెరీ డిఫరెంట్. వాళ్ళు జన్మే డిఫరెంట్. వాళ్ళు జన్మ డిఫరెంట్గా ఉంటుంది. జన్మ అతీతంగా ఉంటుంది వాళ్ళది. వాళ్ళ స్పిరిచువల్ బర్త్ చాలా అతీతంగా ఉంటుంది.
మెయిన్ ఎంతమంది జన్మించారు? ఎత్తబాటు కొరకు జన్మించారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఆ కాలంలో హానోకును దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఈ వ్యక్తిని విశ్వాసం మీదకు తీసుకొస్తున్నాడు, బండ మీదకు తీసుకొస్తున్నాడు. ఈరోజు మనల్ని బండ మీదకు తీసుకురాకపోతే మనకు వచ్చే వానలు వరదలకి మనం కొట్టుకుపోతాం. అందుకే ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి ఆ బండ మీదకే రావాలి. దట్ ఈస్ రివల్యూషన్, రాక్ రివల్యూషన్. అందుకే దావీదు అన్నాడు, లీడ్ మీ టు ది రాక్. ఆ బండ యొద్దకు నన్ను నడిపించు ప్రభు అంటున్నాడు. ఎందుకు బండ యొద్దకు నడిపించమని చెప్తున్నాడు తెలుసా ఆ యొక్క దావీదు? ఎందుకంటే ఆ బండ మీద అక్కడ మరణం లేదు, ఆ బండ మీద విజయం ఉంది, ఆ బండ మీద ఓటమి లేదు. అందుకే ఆ బండ మీదకి నడిపించమంటున్నాడు. ఇప్పుడు హానోకును దేవుడు ఎన్నుకుని ఆ బండ మీద తీసుకొచ్చాడు. ఆమేన్. అందుకే ప్రత్యక్షత ద్వారా హానోకు, ప్రత్యక్షతతో హానోకు, విశ్వాసముతో హానోకు, ప్రత్యక్షత కలిగిన హానోకు, మరణము రుచి చూడకుండా వాక్యమును కలిగి ఉన్న హానోకు, గడియ ప్రత్యక్షతను పట్టుకున్న హానోకు. ఆమేన్. ఓ గడియ ప్రత్యక్షత పట్టుకున్న హానోకు. ఇంకో భాషలో చెప్పాలంటే హానోకు 7 ముద్రల విశ్వాసాన్ని పట్టుకున్నాడు. అందుకే 7వ దూత చెప్తున్నాడు, ఎత్తబడాలంటే వధువు 7 ఉరుముల విశ్వాసం పొందుకోవాలట. అంటే హానోకు ఎత్తబడ్డాడంటే ఏదో ఆసామాషిగా పెంతుకొస్త విశ్వాసం వెళ్ళిపోలేదు అతను, లేకపోతే ఏదో డినామినేషన్ బోధతో వెళ్ళిపోలేదు, ఏదో నామకార్థ బోధతో వెళ్ళిపోలేదు. హానోకు ఎలాంటి విశ్వాసం మీదకి వచ్చాడంటే 7 ముద్రల విశ్వాసం మీదకి వచ్చాడు అతను. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆ 7 ముద్రల విశ్వాసం దగ్గర తీసుకురావాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా అక్కడికి రావాలి సంఘం. విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం? డినామినేషన్ అనుకున్న విశ్వాసం కాదు హానోకు కలిగి ఉంటా, పెంతుకొస్త విశ్వాసం కాదు కనుగొంటా. అందుకే ప్రవక్త అన్నాడు, ద ఫస్ట్ స్టిల్ అని చెప్తున్నాడు. వధువు ఎత్తబడాలంటే ఎత్తబడే విశ్వాసం కావాలి. ఎత్తబడే విశ్వాసము 7 ముద్రలో ఉందని చెప్పాడు. అంటే హానోకు ఎక్కడి మీద కట్టబడ్డాడో తెలుసా? 7 ముద్రల ప్రత్యక్షత మీద హానోకు జీవితం కట్టబడుతుంది. అంటే ఇప్పుడు సంఘం ఎక్కడికి రావాలి తెలుసా? 7 ముద్రల ప్రత్యక్షత మీద సంఘము కట్టబడాలి. ఆమేన్. నువ్వు 7 ముద్రల ప్రత్యక్షత మీద నీ జీవితం కట్టబడితే తప్ప మరణము రుచి చూడకుండా ఎత్తబడలేవు నువ్వు. అంటే హానోకు వీళ్ళు అనుకున్న విశ్వాసం మీద కట్టబడలేదు అతను. ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు, ఇప్పుడు కలుగున్న విశ్వాసాన్ని బట్టి మనం ఎత్తబడలేము. మనం ఎత్తబడాలంటే 7 ఉరుముల విశ్వాసము, 7 ముద్రల విశ్వాసం మీదకి రావాలన్నాడు. ఆమేన్. అయితే ఏబేలు కలిగి ఉన్న విశ్వాసము కంటే ఇప్పుడు హానోకు కలిగి ఉన్న విశ్వాసము, నోవాహు కలిగి ఉన్న విశ్వాసము కంటే ఇప్పుడు హానోకు కలిగిన విశ్వాసము డిఫరెంట్ అయి ఉంది. ఆదాము కలిగి ఉన్న విశ్వాసము కంటే, ఆ 6 కలిగి ఉన్న విశ్వాసము కంటే ఆమేన్ హానోకు కలిగి ఉన్న విశ్వాసం డిఫరెంట్ అయి ఉంది. ఈ 6 సంఘ కాలాల్లో వారు కలిగి ఉన్న విశ్వాసము కంటే ఈరోజు 7వ సంఘ కాలంలో మనము కలిగి ఉన్న విశ్వాసము అది చాలా వ్యత్యాసమైనది. అందుకే ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు. ఆమేన్. అది నేను నమ్ముతున్నాను, హానోకి 7 ముద్రలు తెరవబడ్డాయని నమ్ముతున్నాను. హానోకి 7 ముద్రలు తెరవబడ్డాయి. 7 ముద్రలో తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు. ఆదాము కాలములో నికోలాయితుల యొక్క బేసము ఎలా పనిచేసిందో హానోకు తెలుసు. ఆదాము కాలంలో నిజంగా బిలాము బోధ ఏ విధంగా పనిచేసిందో హానోకు తెలుసు. ఆ యొక్క 4 గుర్రాలు ఏ విధంగా ఏదేని తోటకొచ్చి మరణాన్ని తీసుకొచ్చాయో హానోకు తెలుసు. నిజంగా తన మనకి ఛాయ అయితే ఇప్పుడు రియాలిటీలో మనం 7 ముద్రలు మనం ధ్యానిస్తే ఛాయల్లో కూడా 7 ముద్రలు అతను ధ్యానించి ఉంటాడు. అందుకే విశ్వాసము ద్వారా హానోకు ఎలాంటి విశ్వాసం? ర్యాప్చరింగ్ ఫెయిత్, ద ర్యాప్చర్డ్ రెవల్యూషన్, ఎత్తబడే విశ్వాసం మీద హానోకు. ఎలా చెప్పొచ్చు అంటారా? ఈరోజు సంఘం ఎక్కడికి రావాలి? ఎత్తబడే విశ్వాసం మీదకి రావాలి. మనం మాట్లాడుకుంటున్నాం ఇది ఎత్తబడే కాలము, మనం ఎత్తబడతాం అనుకున్నాం. దట్స్ వండర్ఫుల్, ఇది అదే కాలం. బట్ అయితే మనం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇప్పుడు
ఎత్తబడే విశ్వాసం దగ్గర రావాలి. అది ఎక్కడుంది? 7 ముద్రలో ఉంది, 7 ఉరుముల్లో ఉంది. ఖచ్చితంగా మనం అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది? నేను స్పీడ్గా చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ విధంగా చదువుతాను నేను. 7 ముద్రల విశ్వాసమును బట్టి హానోకు, ఎత్తబడే విశ్వాసాన్ని బట్టి హానోకు, 7 ఉరుముల ఉజ్జీవాన్ని బట్టి హానోకు కనురెప్ప పాటులో మార్పు చెంది మరణము రుచి చూడకుండా దేవుని యొద్దకి కొనుపోబడును. ఈ విధంగా చెప్పొచ్చు అంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం మరణము జయించాలంటే మనకు కావాల్సింది అదే. మెల్లని స్వరం మనకు కావాలి. దేవుడితో వ్యక్తిగత అనుభవం మనకు కావాలి. వ్యక్తిగత అనుభవం కావాలి. హానోకు ఏ విధంగా అయితే వ్యక్తిగత అనుభవం కలిగి ఉన్నాడు, ఎక్కడ చెప్పాడు? పుస్తకాలలో భలే చెప్పాడండి. దేవుడు విశ్వాసము ద్వారా, ఎత్తబడే విశ్వాసము ద్వారా హానోకు శరీర మార్పు పొంది కనురెప్ప పాటులో ఎత్తబడ్డాడు అని రాసి, అయితే అతను కనురెప్ప పాటులో ఎత్తబడే మునుపు అతను దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందాను. బిఫోర్ ర్యాప్చర్ కోసం మాట్లాడుతున్నాడు. ఎత్తబడే ముందు హానోకు లైఫ్ కోసం మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎత్తబాటు కోసం మాట్లాడుతున్న మనము, ఎత్తబాటుకు మునుపు మన లైఫ్ ఏ విధంగా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఎత్తబడే మునుపు, నేను ఈ విధంగా చదువుతాను బైబిల్. హానోకు ఎత్తబాటుకు మునుపు దేవుణ్ణి సంతోషపరిచి, దేవుణ్ణి సంతోషపరిచి, దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? ఆయనకి సంతోషం దేన్ని బట్టి వస్తుంది? హుండీలో డబ్బులు వేసిన దాన్ని బట్ట? ఓ సార్, హుండీలో డబ్బులు వేస్తున్నందుకు నెల నెల దశంభాగాలు కడుతున్నందుకు కనుక సంతోషం. పాస్టర్ సంతోషపడతాడేమో. అక్కోస్ ఇస్తారు, నేను దాన్ని తప్పు అనట్లే, కానీ చెప్తున్నా దేని బట్టి ఆయన సంతోషిస్తాడు తెలుసా? ముందుకు వెళ్దాం. అతను ర్యాప్చర్కు మునుపు, ఎత్తబాటుకు మునుపు దేవుణ్ణి సంతోషపెట్టి అతడు సాక్ష్యాన్ని పొందాడు. ఈరోజు నిజంగా అనేక మంది మరణిస్తూ సాక్ష్యము లేకుండా మరణిస్తున్నారు. కానీ నిజమైన దేవుని కుమారుడు సాక్ష్యముతో మరణిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అతను సాక్ష్యము కలిగి వెళ్తాడు. అందుకే అతను మృతి నొందియు మాట్లాడుతూ ఉన్నాడు అన్నాడు. హూ ఇస్ దిస్ పర్సన్? ఏబేలు. అందుకే కొన్ని జీవితాలు వాళ్ళు మృతి నొందినా, లేకపోతే వాళ్ళు నిద్రించిన వారి జీవితాలు ఇంకా మాట్లాడుతూనే ఉంటాయి. ఏబేలుని చంపాడు, కానీ ఏబేలు చనిపోయే ముందు అతను ఒక సాక్ష్యముతో చనిపోయాడు. ఏంటా సాక్ష్యం తెలుసా? అతని జీవితాన్ని ఒక నిజమైన బలిపీఠం మీద కట్టుకున్నాడు. అతని జీవితాన్ని ఒక నిజమైన బలిపీఠం మీద, ప్రత్యక్షత మీద అతని జీవితం కట్టుకుని ప్రభువునందు నిద్రించి వెళ్ళాడు. అందుకే ఇప్పుడు అతను లేడు, కానీ అతని లైఫ్ మాట్లాడుతూనే ఉంది. హల్లెలూయా. ఎందుకు బ్రదరు? మీరు అందరూ పక్కన పెట్టండి, నా విషయం వాడకుండా నా పాస్టర్ గారి కోసం నేను ఎప్పుడు మాట్లాడుకుంటా. అతను మృతి నొంది, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి 3 సంవత్సరాలు అయినా ఆ సేవకుడు ఈ రోజుకి మాట్లాడుతూనే ఉన్నాడు. మీరు స్పిరిచువల్ మైండ్స్ అయితే ఏబేలు ప్రభునందు మృతి నొందిన తర్వాత ఏబేలు యొక్క స్వరము చేతిలో వచ్చిందంట. మాట్లాడుతున్నంటే లౌడ్ స్పీకర్ అయితే మాట్లాడట్లేదు. ఇప్పుడు చేతిలో నుంచి చనిపోయిన హేబేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? హేబేలు వెళ్ళిపోయాడు కదా అని. ఎలాగ వెళ్ళాడు తెలుసు? అతను ఒక సరైన అర్పణతో,
దేవుడు దిగొచ్చి ఆ అర్పణను అంగీకరించాడు. సోదరుడు అసూయపడ్డాడు. అసూయపడి అతని మీద రాళ్ళేశాడు. రాళ్ళేసి చనిపోయినప్పటికీ కూడా అతను చచ్చిపోలేదు. అందుకే దేవుడు రాశాడు ఏబేలుకు ప్రతిగా. అందుకే ఆదాము వంశావల్లో ఏబేలు పేరు లేదు అనొద్దు. షేతు రూపములో ఆదాము పేరు ఉంది, ఏబేలు పేరుంది. అందుకే ఒక సాక్ష్యముతో నిద్రించిన వారు తర్వాత ఉన్న వారి జీవితాలతో మాట్లాడతారు. ఇప్పుడు మీ జీవితాల్లో మాట్లాడాలి, నా జీవితం ద్వారా మాట్లాడాలి. దీని మీద హేబేలు కనబడకపోవచ్చు, కానీ మాట్లాడేది మాత్రము షేతులో నుండి హేబేలే మాట్లాడుతున్నాడు. నీకు డీప్ 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 రివలేషన్ ఉంటే, లేకపోతే షేతే కనబడతాడు. నో 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 ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ షేతు కాదు ఉంటా, ఏబేలు ఉన్నాడు. ఏబేలే ఉన్నాడు అక్కడ. దేవుడు పుట్టించినప్పుడే, షేతుని పుట్టించినప్పుడే, అబ్బాయి నువ్వు ఏబేలుకి బదులుగా ఉన్నావు అన్నాడు. అది ఎంత లోతుందా ఆలోచన చేయండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే అతను మృతి నొందియు మాట్లాడుచూ ఉన్నాడండి. అతను సాక్ష్యం కలిగి ఉన్నాడు. అందుకే అతని జీవితమే మాట్లాడుతూ ఉంది. అందుకే షేత్ ఎక్కడికి వెళ్ళినా హేబేలు వెళ్తున్నాడు. షేత్ ఎక్కడికి వెళ్ళినా హేబేలు వెళ్తున్నాడు. షేత్ ఎక్కడ నిలబడి ప్రసంగిస్తున్నా హేబేలే ప్రసంగం కనబడుతుంది అక్కడ. వాట్ ఈస్ ద రీజన్ బ్రదర్? నువ్వు స్పిరిచువల్ మైండ్ అయితే నువ్వు క్యాచ్ చేయొచ్చు. వాళ్ళ జీవితాల్లో అది జరిగేది ఇప్పుడు రియాలిటీలో మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. అదంతా కూడా ఛాయ. దిస్ ఈజ్ ద రియాలిటీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హేబేలు చనిపోయిన అతని లైఫ్ మాట్లాడుతూ ఉందండి. అతను సాక్ష్యముతో చనిపోయాడు. ఈరోజు అనేక మంది సాక్ష్యము లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. సాక్ష్యము లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ హేబేలు సాక్ష్యం లేనోడు కాదు. అందుకే ఈరోజు మన దైవజనుడు సాక్ష్యం లేనోడు కాదు. సరైన అర్పణ, సరైన స్థితిలో, సరైన సమయంలో ఆ యొక్క సరైన బలిపీఠం కట్టినవాడు ఆయన. అందుకే ఆయన సాక్ష్యం ఇంకానూ మాట్లాడుతూ ఉంది. సాక్ష్యముతో వెళ్ళినవాడు ఆయన. అందుకే అక్కడ మోషే తండ్రి మాట్లాడుతున్నాడు, నా కుమారుడు సాక్ష్యం ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. అతను సాక్ష్యం మాట్లాడుతుంది సురేష్ కాదు, మాట్లాడుతుంది ఇక్కడ మోషే సాక్ష్యం మాట్లాడుతూ ఉంది. స్పిరిచువల్ మైండ్స్కి ఇవి అర్థం కావు. ఈరోజు విలియం బ్రానమ్ ప్రభువును నిద్రించాడు. విలియం బ్రానమ్ వాయిస్ ఈ రాత్రి మీకు వినిపించబడుతుంది. ఎలా వినిపించబడుతుంది సార్? ఆమేన్. విలియం బ్రానమ్ స్వరం ఈ రాత్రి మనం వింటున్నాం. ఈరోజు సైంటిస్టులు అనుకుంటున్నారంట యేసుక్రీస్తు స్వరాన్ని పట్టుకోవాలని చెప్పి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్కొనియోగ్రఫీ అంటారు. అయితే వాళ్ళు యేసు ప్రభు సంచరించిన ప్లేసుల్లో యేసుక్రీస్తు మాట్లాడిన వాయిస్ పట్టుకోవాలనుకుంటున్నారంట. వాళ్ళు ఎలాగుంటుంది యేసు ప్రభు మాట్లాడితే ఎలాగుంటుంది అని పట్టుకుంటున్నారంట. ఒకవేళ యేసు ప్రభు మాట్లాడిన వాయిస్ పట్టుకుని ఈ రాత్రి ఇక్కడ నిన్న సామాన్యుడు ఇక్కడ ప్రసంగిస్తున్న మాటలు పట్టుకుంటే 2 ఫ్రీక్వెన్సీలు ఒకేలా కనబడతాయి. 2 ఫ్రీక్వెన్సీలు ఒకేలా కనబడతాయి. ఆ రోజు మాట్లాడిన యేసే ఈ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేది మీరు కాదు, మాట్లాడేది నేనే అన్నాడు ఆయన. అందుకే యేసు ఈరోజు సాక్ష్యం లేకుండా యేసు వెళ్ళిపోలేదు. ఆమేన్. సాక్షుల్ని తయారు చేసి వెళ్ళాడు. మీరు నాకు సాక్షులై ఉన్నారా అన్నాడు. ఎంతమంది సాక్షులై ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే అతను మరణంలోకి వెళ్ళే మునుపు సాక్ష్యంతో ఉన్నాడని. విలియం బ్రానమ్ మరణంలోకి వెళ్ళే ముందు అతను సాక్ష్యం కలిగి ఉన్నాడు. సర్ప సంతానం బోల్డ్ కామెంట్లు చేయొచ్చు. ఆమేన్. విలియం బ్రానమ్ సమాధిని చూసి ఈరోజు అనేక మంది కామెంట్స్ చేశారు. విలియం బ్రానమ్ సమాధి చూసి బోల్డ్ మంది కామెంట్ చేశారు. సర్ప సంతానం. విలియం బ్రానమ్ అది ఒక షోకేజ్ సమాధి కాదు, అది ఒక ప్రదర్శన కాదు. దట్ ఈస్ ద సైన్. అది సాక్ష్యమైనది తరానికి. ఈ తరానికి ఒక సాక్షి అయిన సమాధి అది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకే ఆ సమాధి దగ్గరికి ఎవరు వచ్చారు? అగ్ని స్తంభం దిగొచ్చింది. ఈరోజు డినామినేషన్కి ఏమనిపిస్తుంది?
వీళ్ళు సమాధులు కట్టుకోండి అన్నారు, సమాధులు కట్టుకుంటారు. ఎందుకు కట్టించాడు ఆయన? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు కట్టించాడు? సాక్ష్యమునకు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అక్కడికి ఎవరు వచ్చారు? అగ్నిస్తంభం వచ్చింది. ఎలీషా సమాధిలో ఇంకా శక్తి తగ్గిపోలేదు సార్. ఎలీషా సమాధి దగ్గర శక్తి తగ్గిపోయిందా? ఎలా చెప్తున్నారు? ఎలీషా దగ్గరికి ఒక సైనికుడు వెళ్ళాడు. ఆమేన్. ఆ సైనికుడు ఎలీషా యొక్క శల్యములు తగిలినప్పుడు ఆ సైనికుడికి ఎలీషా ఎముకల్లో ఉన్న శక్తి డబల్ పోర్షన్ ఆ వ్యక్తిని బ్రతికించింది. బ్రతికించిందా? పవర్ తగ్గిపోలేదు. పవర్ తగ్గిపోలేదు. కయ్యని విమర్శించుకుంటాడు ఏబేలు సమాధానం గురించి. కానీ ఏబేలు సాక్ష్యము పొంది మృతునొందాడు. మృతునొంది అతని జీవితం ఎండ్ అయిపోయిందా? మృతునొంది అతని జీవితం ఎండవలేదు. ఏబేలు జీవం షేతులోకి వచ్చింది. షేతులో నుండి ఏనోషులోకి వచ్చింది. ఏనోషులో నుండి ఎక్కడికి వచ్చింది? ఫైనల్గా హానోకులోకి వచ్చింది. ఏబేలు రూపంలో చనిపోయి హానోకు రూపంలో ఏబేలే ఎత్తబడ్డాడు. అరే ఉత్తిది కాదు, దట్ ఈస్ ద బైబుల్. అది బైబుల్. అది వర్తమానం ప్రవక్త చెప్పిన కోడ్. ఏబేలు షేతులో పుట్టాడట, షేతులో పునరుద్ధానం చెందాడట, హానోకులో ఎత్తబడ్డాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఏబేలు మృతు నొంది ఒక సాక్ష్యముతో వెళ్ళాడండి. అతను వెళ్ళిపోయిన అదృశ్యమైపోలేదు. అతను షేతు రూపములో ప్రసంగం చేస్తానే ఉన్నాడు. ఏనోషు రూపములో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హానోకు రూపములో ఎత్తబాటులోకి వెళ్ళిపోయాడు కూడా. కయీన్ అనుకున్నాడు చంపేశానని. కయీన్ ఏమనుకున్నాడు? చంపేశాను అనుకున్నాడు. కానీ హేబేలు చనిపోలేదు. ఈజ్ ఇన్ ద ర్యాప్చర్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? అందుకే సాక్ష్యము పొంది అతను వెళ్తున్నాడు. దేవునికి ఇష్టడయ్యాడు. ఏబేలు చావుకు ముందు ఏబేలు జీవితం చూడండి. ఒక వ్యక్తి ప్రభువునందు నిద్రించుతున్నప్పుడు అతను బిఫోర్ లైఫ్ చూడండి. అతని జీవితం ఏమై ఉందో, అతను దేవుడితో ఎలా నడుస్తున్నాడో, దేవుని యొక్క ఎలాంటి సాక్ష్యం పొందుతున్నాడో అతని లైఫ్ ముందు చూడండి. ఇజ్ ఇట్ రైట్? సో ఒక చిన్న టైటిల్ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఏబేలు మరణముకు ముందు, ఏబేలు యొక్క మరణముకు ముందు ఏబేలు యొక్క లైఫ్ చూడండి. మరణానికి ముందు కయీను అసూయ ఏబేలు మీద జరిగింది. ఏబేలు చనిపోక మునుపు అతను ఒక అర్పణ కర్పించాడు. ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. అతను ఒక ప్రాయశ్చిత్తం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనము ప్రభువునందు నిద్రిస్తే, లేకపోతే ఎత్తబాటులోకి వెళితే మనకు ఒక గొర్రె పిల్ల ప్రాయశ్చిత్తము మన జీవితాల్లో తప్పనిసరిగా ఉండి తీరాలి. ఉండాలొద్దా? అతను నిద్రించే ముందు ఒక బలి అర్పణ కలిగి ఉన్నాడు. ఒక ప్రాయశ్చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఫైర్, ఆకాశంలో నుంచి ఒక అగ్ని ఏబేలు యొక్క బలిపీఠం మీదకి దిగొచ్చేసింది అక్కడ. దట్ ఈజ్ ఏబేల్ విట్నెస్. ఏబేలు సాక్ష్యం అదండి. ఎవరు చెప్పారు కొట్టెత్త చచ్చిపోయాడు ఉయ్యమని ఏడుతున్నాడు అనుకుంటున్నారా కిందండి? నో సార్. ఏబేలు మాట్లాడుతుంది షేతులో నుండి. నేను చచ్చిపోయేవాడిని కాదు. అతని లైఫ్ అంగీకారంగా వెళ్ళిపోయిందండి. అందుకే ఏబేలును పోగొట్టుకోవడం దేవుడికి ఇష్టము లేక షేతు రూపంలో ఏబేలునే పుట్టించాడయ్యా. ఏబేలు అంటే ఏమనుకుంటున్నారు? ఆమేన్. అందుకే ప్రవక్త అంటాడు క్వశ్చన్ ఆన్సర్స్లో, ఏబేలు చనిపోయిన క్రీస్తుకు మాదిరి అయితే షేతు తిరిగి లేచిన క్రీస్తుకు మాదిరి అని చెప్పాడు. అంటే ఏబేలు క్రీస్తే, షేతు క్రీస్తే. ఇద్దరు వ్యక్తులు కాదు. అందుకే ఇద్దరు పేర్లు పెడుతుడు దేవుడు. లేకపోతే ఇద్దరు పేర్లు పెడుతురా వంశవల్లో. ఆదాము తర్వాత ఏబేలు, ఏబేలు తర్వాత షేతు పెట్టేవాడు. కానీ అలా పెట్టలే, షేతునే పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా ప్రియమైన సోదరులారా, అతను మృతునందు ముందు ఒక సాక్ష్యముతో వెళ్ళాడండి.
ఇల్లాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చింది. ఏబేలు, నువ్వు సరైన అర్పణ చేసావయ్యా. ఓ నీ అర్పణ నా నాసికా రంధ్రములో నుంచి అది ఎంతో మధురంగా ఉందయ్యా, నేను పైన తట్టుకోలేకపోయాను. మెయిన్ కయ్యని కనబడుతుందంట, నీ గుంపులకు కనబడుతుంది. రక్తం రక్తం రక్తం, కానీ రక్తపు స్మెల్, ఆ రక్తములోంచి వచ్చిన జీవము ప్రాయశ్చిత్తము యెహోవా యొక్క నాసికా రంధ్రాల్లోకి వెళ్ళిపోయి ఆయన చాలా సంతోషిస్తూ వెంటనే ఆమేన్. ఒకవేళ నిన్ను అక్కడ పెట్టాడు అనుకో, స్మెల్ అంటాం. ఇదే ఇక్కడ పలహారం కాశ్మీర్ యాపిల్స్ పెడితే అని వెళ్తాం. ఇజ్ ఇట్ రైట్? పళ్ళ స్మెల్లకి ప్రభు వెళ్ళిపోయేవాడు కాదు. ఈరోజు ఈ సంఘ శాఖలన్నీ కూడా పళ్ళు స్మెల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఏబేలు ఎలాంటి సాక్ష్యంతో చచ్చిపోడు చూడండి. అతడు చనిపోయే కొద్ది దినాల ముందు చూడు, అతని సాక్ష్యం చూడంతే, సరిపోతుంది నీకు, అంతే, అందుకంటే ఏమీ లేదు. ఏబేలు చనిపోతున్నాడు కొద్ది రోజుల్లో, కయ్యను అతను చంపబోతున్నాడు కొద్ది దినాల్లో. అంతకు మునుపు అతను దేవుడు ఏం చేశాడో చూడు. అతని లైఫ్ అంతా అంగీకరించేశాడు, అతని దగ్గర దిగొచ్చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాంటి జీవితము బిఫోర్ గోయింగ్ టు ద ర్యాప్చర్. ఒకవేళ ర్యాప్చర్కు మునుపు మనకు మరణమే వస్తే అలాంటి సాక్ష్యమును పొందుకొని టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, ఆమేన్. సమాధి ఎవరు చేశారు? పోస్ట్ ప్రార్థన ఎవరు చేశాడు? అయ్యి ఎవడకు కావాలి? బోడీ ఎవడకు కావాలి? పోస్ట్ ప్రార్థన ఎవరు చేశారు? తలకాడ ఎవరున్నారు? లేఖనాలు ఎవరు చదివారు? ఎవరు గ్రీటింగ్స్ ఇచ్చారు? ఎంతమంది వెళ్ళారు చచ్చిపోయినప్పుడు బాడీ దగ్గరికి? అది ఎవడకు కావాలి? అవా మనకు కావాల్సినవి. ఎంతమంది వచ్చారు, ఎంతమంది గ్రీటింగ్స్ నిలబడ్డారు, అది కాదు కావాల్సింది. అవేమీ కూడా ఆ వ్యక్తికి ఉపయోగం లేవు. కానీ ఆ వ్యక్తి సాక్ష్యముతో తన జీవిత యాత్రను ఏబేలు ముగించాడు. ఏబేలు కలిగి ఉన్న సాక్ష్యం మామూలుది కాదండి. అది ఎంతమంది గ్రహించగలుగుతున్నారన్న? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏబేలు మృతునందునప్పుడు అతను కలిగి ఉన్న సాక్ష్యం అది సాధారణమైంది కాదు. అది కయ్యనికి ఎలాగుంది? నచ్చినట్టుగా ఉంది. ఈరోజు నీ సాక్ష్యం అందరికీ నచ్చకపోవచ్చు, అందరూ నచ్చకపోవచ్చు. ఈరోజు జనాభా పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే సావు కోరుతారు. వీళ్ళ సాక్షులు మనకెందుకు? నువ్వు బాగా డబ్బు ఇచ్చావనుకో, నీ పెళ్లి కోరతాడు, లేకపోతే నీ చావు కోరతాడు. వాళ్ళ సాక్ష్యాలు మనకెందుకు? కానీ ఏబేలు అతను కొద్ది దినాల్లో చనిపోతాడు అనగా అతని లైఫ్ వాచ్ చేయండి అబ్బా. దేవుడు ఆ వ్యక్తిని ఎలా అభిషేకిస్తున్నాడో, ఆ వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో, ఎలా తీసుకెళ్ళిపోతున్నాడో, దట్ ఈస్ ద రియల్. ఆమేన్, హల్లెలూయా. అందుకే షేతు కూడా ఏం మాట్లాడలే, ఏబేలు స్వరాన్నే ఈకో పలుకుతున్నాడు అంతే. అందుకే మన ఏబేలు ఎవరో విలియం బ్రానమ్ మృతి నొంది ఈరోజు మనందరి స్వరాల గుండా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడుతుంటారా? నీతిమంతుడి జీవితాలు మాట్లాడతాయండి. మాట్లాడతాయా? మాట్లాడతాయి. ఈరోజు గొప్ప నీతిమంతుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఎవరు నిలబడినా ప్రసంగించేది ఆ నీతిమంతుడి ప్రసంగాలే. ఎవరో చెప్పుకోవడానికి డబ్బాలు ఏమీ లేవు. ఈరోజు నా డబ్బాలు ఏమీ లేవు. ఆల్రెడీ ఒక వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ వ్యక్తి ద్వారా మాట్లాడిన మాటలే మాట్లాడుతుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు దేవునికి ఇష్టుడై వెళ్ళాడంటే అండి, ఏబేలైతే దేవుడికి ఇష్టుడై చనిపోతే హానోకు తర్వాత వచ్చిన హానోకు, ఈ మధ్యలో మళ్ళీ ఎవరిని పెట్టలేదు ఆయన. పౌలు గారు ఎవరన్నా పెట్టాడా? ఏబేలు తర్వాత నేరుగా ఎవరిని పెట్టాడు? హానోకుని పెట్టాడు. షేతు ఏమైపోయాడు? షేతు కూడా పెట్టలేదు.
అయితే నేను నమ్ముతున్నాను, హేబేలు మొదటివాడును, లేకపోతే ఏబేలు ఆదాము తర్వాత ఏబేలు మొదటివాడు నుండి హానోకు 7వ వాడికి దేవుడు రాయించాడు. అక్కడ మధ్యలో షేతు ఉన్నాడు, ఇంకో 6 ఎంతమంది అందులో కనబడుతున్నారు, కానీ వాళ్ళని పెట్టలే. డైరెక్ట్గా మరలా హానోకుని పెడుతున్నాడు. ఏమన్నా పౌలు గారికి ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయ్యిందా అని పరిశుద్ధాత్మ రాయిపిస్తా ఉంది. ఏబేలు సాక్ష్యము తర్వాత మరలా హానోకు సాక్ష్యాన్ని తయారు చేశాడు అక్కడ. ఎందుకని? ఏబేలు తర్వాత నెక్స్ట్ ర్యాప్చరే, తర్వాత ఎత్తబాటే. అక్కడ ఈరోజు ఒక ఏబేలు ప్రభునందు నిద్రించాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన జనరేషన్ ర్యాప్చర్ జనరేషన్. ఆమేన్. ఎంతమంది గ్రహించగలుగుతున్నారండి? హల్లెలూయా. అందుకే సాక్ష్యము పొంది సాక్ష్యము లేకుండా పోలేదు. ఆమేన్. కానీ కయ్యను తిరుగుతున్నాడు దేశదిమ్మర్లాగా. వాడు చావు లేదు, వాడు ఏమీ లేదు, అలా తిరుగుతున్నాడు అంతే దేశదిమ్మర్లాగా. ఓ మాట చెప్తారు, ఏంటది? కాకిలాగా కలకాలము జీవించే కంటే అంశవలే 6 నెలల బతికితే సరిపోద్ది అంటాడు. నువ్వు ఒక మంచి సాక్ష్యము కలిగి, నువ్వు ఒక మంచి సాక్ష్యము కలిగి కొద్ది దినాలే బ్రతుకు. సాక్ష్యము లేకుండా మాత్రం బ్రతకొద్దు. సాక్ష్యము లేని జీవితముతో నీ జీవితాన్ని ముగించొద్దు. ఏదో ఒక రోజు జీవితం ముగించబడుతుంది, కానీ సాక్ష్యము లేకుండా నీ జీవితాన్ని ముగించొద్దు. ఆమేన్. అందుకే హంసలాగా 6 నెలల బతికినా సరిపోద్ది అంటారు. అందుకే ఏబేలు చాలా తక్కువ సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఒక అంశవలే జీవితంలో ముడత మచ్చ కలంకము డాగు లేకుండా పరిశుద్ధాత్మ చేత అంగీకరించబడి అతను వెళ్ళిపోయాడండి. అది సాక్ష్యం కలిగి ఉన్నాడండి అతను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యాన్ని ఏబేలు కనుగొన్నాడు. మరి ఆ సాక్ష్యాన్ని మార్చేసి కూడా ఎవడున్నాడు చెప్పండి? ఇప్పుడు నువ్వు ఒకసారి సాక్ష్యం కలిగి ఉంటే నీ సాక్ష్యాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. బుద్ధిహీనుడు ఎప్పుడు నిన్ను అలాగే చూస్తాడు, కానీ తిరిగి జన్మించినోడు సాక్ష్యాన్ని చూస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే గమనించండి, సేమ్ ఏబేలు వలె హానోకు కూడా ఎత్తబడే మునుపు సాక్ష్యాన్ని సంపాదిస్తున్నాడు. ఆమేన్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సాక్ష్యాన్ని సంపాదించండి. సాక్ష్యాన్ని సంపాదించండి బిఫోర్ గోయింగ్ టు ద ర్యాప్చర్. సాక్ష్యము లేకుండా బ్రతకొద్దు, సాక్ష్యము లేకుండా జీవించొద్దు. అతను సాక్ష్యంతో చనిపోయాడు. ఇప్పుడు హానోకు సాక్ష్యముతో ఎత్తపోట్లకు వెళ్తున్నాడు. ఏదో ఎవరికి తెలియకుండా రహస్యంగా తీసుకెళ్ళిపోవట్లేదు. అతడు దేవుడితో నడుస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అంది. ఇప్పుడు హానోకు ఎవరితో సమ్మతించాడు? దేవుడితో సమ్మతించాడు. దేవుడు హానోకుతో సమ్మతించడం కాదు, హానోకు దేవుడితో సమ్మతించాడు. ఈరోజు వాక్యము నీకు అనుకూలంగా చేసుకోవడం కాదు, వాక్యం ఏం మాట్లాడుతుందో వాక్య రూపంలో నువ్వు మారాలి అంతే. వాక్యము మనకు అనుకూలంగా చేసుకునేది కాదండి, వాక్యముకు అనుకూలంగా మనమే మారాలి. ఈరోజు ఇంకోటి ఏంటంటే, మెయిన్ ఏంటంటే, వర్తమానంలో కూడా ఉన్న జబ్బు ఏంటంటే, ఎవడకు అనుకూలంగా మార్చుకుంటాడు. అది స్పిరిట్. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ వర్తమానంలో ఉన్న జబ్బు అదే. ఎవరి కోడ్ వాళ్ళకు ఉంది, ఎవరి కొటేషన్ వాళ్ళకు ఉంది. ఆ అనుకూలమైన కొటేషన్లతోనే ఈరోజు వర్తమానంలో చాలామంది వెళ్ళిపోతున్నాం. కానీ అలా కాదు ఇప్పుడు మనం చేయవలసింది. వాక్యం మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, వాక్యమునకు అనుకూలంగా మన జీవితాలు మారాలి. అందుకే దేవుడికి ఇష్టపోవడం అంటే దేవుడితో సమ్మతించడం అంట. ద రైట్ మీనింగ్. రైట్ మీనింగ్ ఏంటి తెలుసా? ఇష్టం కాదు. ఇది బ్రాహ్మణ్స్ రాశారు. ఇష్టం కాదు, సమ్మతించి నడవడం. అంటే హానోకు ఇష్టంగా అంటే ఎలా ఇష్టం నడుస్తున్నాడు అనుకుంటున్నారు మీరు? హానోకు వాక్యానికి సమ్మతించి నడుస్తున్నాడు. తన జీవితం అంతా సమ్మతించి నడుస్తున్నాడు. ఈరోజు మనం వాక్యానికి సమ్మతించి నడవాలి. ఒక సాక్ష్యాన్ని మనం సంపాదించాలి. అందును బట్టి దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. వాక్యముతో సమ్మతించాడు కనుక, వాక్యంగా అతని జీవితం మారింది కనుక ఎవరు తీసుకెళ్లారంట? దేవుడు అతనిని తీసుకువెళ్ళాడట. ఈరోజు దేవుడు మనలను తీసుకువెళ్ళాలి. మనకు మనం ఎత్తబడతామా?
ఎత్తబడలేము. కానీ ఎత్తబడాలంటే దేవుడు మనకి ఏమవ్వాలి? డైనమిక్ పవర్ అవ్వాలి. చెల్లింపచేయి శక్తి దేవుడు మనకి ఇవ్వాలి. ఈరోజు మనం మెకానిక్స్ మనం ప్రవక్త అంటాడు, కానీ మనకు డైనమిక్ పవర్ కావాలి, చెల్లింపచే శక్తి. ఎప్పుడైతే ఆ డైనమిక్ పవర్ మెకానిక్కి వస్తుందో వెంటనే ఆ వ్యక్తి తీసుకెళ్ళిపోతాడట. నా ప్రియమైన సోదరులారా, ఈరోజు నేను చెప్పేది అది. బిఫోర్ గోయింగ్ టు ద డెత్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు ద ర్యాప్చర్, వాళ్ళు ఎలాంటి సాక్ష్యాన్ని పొందారో మనం అలాంటి సాక్ష్యాన్ని పొందాలి. సాక్ష్యం లేకుండా వద్దు. అక్రమ దారులు మనకొద్దు. సాక్ష్యం లేని బ్రతుకు మనకొద్దు. ఆమేన్. యథార్థంగా వాక్యంతో నడవండి, వాక్యానికి సమ్మతించి నడవండి. సో ఇది సమయం కాదు, ప్రభు చేతి మీద తర్వాత మాట్లాడుకుందాం మనం. నేను ముగింపుకు వస్తున్నా. చాలా అద్భుతమైన ఆలోచనలు దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఖచ్చితంగా మనం సమ్మతించి నడవలసిందే. ఎంతమంది నడవడానికి ఇష్టపడుతున్నారు సోదరులు? వాక్యముతో సమ్మతించండి. వాక్యము నీతో సమ్మతించదు. ఎందుకంటే మనం ఎలా ఉన్నాం? మనం లోపడంతా కూడా పాపము, కుట్ర, కుళ్ళు, కుతంత్రాలతో మనం ఉన్నాం. మనం ఎత్తబడాలంటే ఎలా ఉండాలి? ముడత, మచ్చ, కలంకము, డాగు లేని వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రవక్త అంటున్నాడు, కాలము యొక్క కూడలేని వర్తమానములో, ఈ దుష్ట యుగములో ఆనోకు ముడత, మచ్చ, కలంకము, డాగు లేని వ్యక్తిగా ఉన్నాడట. ఎందుకు అలాగున్నాడు? ఏ కారణము చేత అలాగున్నాడు తెలుసు అతను? ఆమేన్. అతడు జీవితము వాక్యముతో సమ్మతించి సాక్ష్యాన్ని పొందాడు. ఎవరి ఎదుటి సాక్ష్యము? దేవుని ఎదుటి సాక్ష్యం పొందాడు. అతని అర్పణ దేవుడు అంగీకరించాడు. ప్రతిరోజు నడిచాడు, ప్రతి వాక్యానికి సమ్మతించాడు. అనుకూలంగా ఉన్న వాక్యాన్ని లేదా అనుకూలంగా లేని వాక్యాన్ని అలా డివైడ్ చేయలేదు. దేవుడు ఏ వాక్యం ఇస్తే ఆ వాక్యముతో ఏకీభించాడంట, అంతే. నీకు కష్టంగా ఉన్నా, ఇష్టంగా ఉన్నా, నష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, వాక్యముతో నువ్వు ఏకీభించవలసిందే. ఎంతమందికి అర్థం చేసుకోగలుగుతుంది? నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నీకు కష్టమైన, బాధ అయినా, దుఃఖమైన, వ్యాధనైన, ఇబ్బంది అయినా, నీకు కష్టంగా ఉన్నా వాక్యముతో సమ్మతించి నడవడమే. నువ్వు ముడత, మచ్చ, కలంకము, డాగు లేని వ్యక్తిగా ఉండాలంటే ఉండండి అలాగా. అప్పుడు దేవుడే తీసుకుపోతాడంట. ఎవరు తీసుకెళ్తారో? దేవుడే తీసుకెళ్తాడు. అందుకే అంటున్నాడు, విశ్వాసమును బట్టి, 7 ముద్రల ప్రత్యక్షతను బట్టి, 7 ఉరుముల ఉజ్జీవాన్ని బట్టి, 7 ఉరుముల ఎత్తబడే విశ్వాసమును బట్టి ఆనోకు ఎత్తబడ్డాడు మరణము రుచి చూడకుండా. అతను ఎత్తబడక మునుపు దేవునితో సమ్మతించి సాక్ష్యం పొందాడు. అమ్మే, ఎంతమంది పట్టుకోగలుగుతున్నారు? నా ప్రియమైన సోదరులారా, సమ్మతిద్దాం మన వాక్యానికి. మనుషులకు కాదు మనం ఏకీపించేది, వాక్యానికి సమ్మతిద్దాం. ఆమేన్. వాక్యానికి సమ్మతిద్దాం. గడియ ప్రత్యక్షతకు సమ్మతిద్దాం. 7 ముద్రల ప్రత్యక్షతకు సమ్మతిద్దాం. 7 ముద్రల ప్రత్యక్షతతో మనం సమ్మతిద్దాం. సమ్మతించి నడిస్తే దేవుడే మనం తీసుకుని వెళ్తాడు. అందుకే హానోకు వాక్యము ఒకటైపోయిందంట. హానోకు మైండే పూర్తిగా పోయిందంట. వాక్యము హానోకు ఐక్యమైపోయారట. ఈరోజు ఎత్తబడాలంటే వాక్యము మనము ఐక్యం అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో అందుకే అతను ఎత్తబట్లోకి వెళ్ళిపోయాడు. అందుకే అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవుడితో సమ్మతించి నడవడం అసాధ్యము. నీకు వాక్యము తెరవబడకుండా, వాక్య బయలుపాటు నీకు లేకుండా దేవుడితో నువ్వు సమ్మతించి నడవలేవు. నువ్వు దేవుడితో నడవాలంటే యు మస్ట్ గెట్ ద రెవల్యూషన్. ఖచ్చితంగా నువ్వు ప్రత్యక్షతను పొందాలి. ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్షతను పొందుతున్నావో నా సోదరుడా, అప్పుడు దేవుడికో సమ్మతించి నడుస్తాను. అందుకే గడియ వర్తమానంతో నడవాలంటే, ఆ ర్యాప్చర్ మార్గంలో నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా వాక్యానికి నువ్వు సమ్మతించి నడవాలి. హానోకు చేసింది అదే. ఈరోజు హానోకు చేసింది అదే. వాక్యమునకు సమ్మతించి నడిచాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది నడవాలనుకుంటున్నారు? ఈ గడియ వర్తమానముతో సమ్మతించి ఎంతమంది నడవాలనుకుంటున్నారు? ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక.
దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతక వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. ఆమేన్. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? వర్తమానం దగ్గర నువ్వు వచ్చావంటే ఈ వర్తమానమే దేవుడై ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఈ వర్తమానమే నీ ఎత్తబోటను నమ్మాలి. ఈ వర్తమానమే నీ పెండ్లి విందని నమ్మాలి. ఈ వర్తమానమే నీకు వెయ్యాండ్ల పాలన. ఈ వర్తమానమే నిత్య జీవమని నమ్మాలి. అదే చేశాడు హానోకు. ఆమేన్. అదే చేశాడు. ఏదో నీకు కొంచెం బాగుంటే ఊడుకుడికి ఏదో అనుకూలంగా ఉంటే పరిగెత్తుకొచ్చేయడం, లేకపోతే మళ్ళీ పారిపోవడం. 6 నెలలకోసారి, 10 నెలలకోసారి, 3 నెలలకోసారి కలిగేది కాదు. సాక్ష్యం సంపాదించు. డబ్బు కాదు మనం సంపాదించేది, సాక్ష్యం సంపాదించు. ఎంత మంచి నీళ్ళు ఖర్చు పెట్టినట్టు ఖర్చు అయిపోతున్నాయి డబ్బులు ఈరోజు. నువ్వు సంపాదించవలసింది సాక్ష్యం. ఆ డబ్బు సంపాదించడానికి ఈరోజు అక్రమ దారులు అనేక దారుల్లో వెళ్తున్నారు. సాక్ష్యములు లేకుండా పోతున్నారు. ఎవరో రీసెంట్గా ఒక వ్యక్తి చనిపోయాడు, చాలా ధనవంతుడు. వాళ్ళు కింద కామెంట్స్ పెడుతున్నారట. ఏమని? అయ్యో నీ బారు వడ్డీ నిన్ను రక్షించలేదే, అయ్యో నీ చక్రవడ్డీ నిన్ను కాపాడలేదే. అలాంటి సాక్ష్యంతో చచ్చిపోయాడు. అలాంటి కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు. ఎందుకని అలా పెడుతున్నారు? బ్రదర్, వాక్యమును కలిగి ఉండి ఒక సాక్ష్యమును సంపాదించు. నువ్వు సాక్ష్యము లేకుండా నువ్వు మిగతా ఎన్ని సంపాదించిన ఉపయోగం లేదు. నీ సాక్ష్యమే నీకు ఎత్తబోటని తీసుకువెళ్ళేది. నీ సాక్ష్యమే నిన్ను దేవుని సన్నిధికి చేర్చేది. హానోకు ఎత్తబడే ముందు అతని సాక్ష్యం చూడండి. ఏబేలు నిద్రించే ముందు అతని సాక్ష్యాన్ని చూడండి. ఈరోజు నీ సాక్ష్యం, నా సాక్ష్యం ఎలా ఉండాలో చూడండి. విలియం బ్రానమ్ సాక్ష్యం చూడండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే గమనించండి, మీ స్పిరిచువల్ మైండ్స్ అయితే మీరు పట్టుకోండి. ఆ వ్యక్తి వెళ్ళి ముందు అతని సాక్ష్యం ఎలా ఉందో చూడండి. సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ద్వారా. వాక్యముతో నడిచి, వాక్యముతో సమ్మతించి ఒక సాక్ష్యాన్ని సంపాదించండి. అడ్డదారులు ఏమీ కాదు నీకు, అవేమి నేను పైకి తీసుకెళ్ళలేవు. ఆమేన్. కానీ సాక్ష్యం తీసుకువెళ్తుంది. ఆమేన్. చనిపోయే ముందు ఏబేలు రాళ్లతో కొట్ట చంపబడ్డాడు. కానీ ఆమేన్, అతను చనిపోయే ముందు అతని అర్పణ ముందుకి, అతని అర్పణ మీదకి ప్రభువు దిగి వచ్చాడు. అతను చనిపోయే ముందు శ్రేష్టమైన బలి ఇచ్చాడు, శ్రేష్టమైన భక్తి చేశాడు. దాని అర్థం ఏంటి? శ్రేష్టమైందంటే ముడత, మచ్చ, కలంకము, డాగు లేని భక్తి హేబేలు చేశాడంటారా? శ్రేష్టమైన బలి, కయీను చేయలేనటువంటి బలి హేబేలు చేసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు మనము, ఈ సంఘ శాఖలు, ఈ లోకము, వాళ్ళు ఎవ్వరూ లేనటువంటి బలి మనం ఇవ్వాలి. అందుకే ఆమేన్, ఎలా తిరిగాము ఎలా చేసామనేది కాదు, ఎంత సాక్ష్యము సంపాదించామనేది చాలా ప్రాముఖ్యం. దాని మీద మనం ఫోకస్ పెట్టండి. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. పోదా? చిన్న గట్టిగా ఒక తుఫాన్ వచ్చిందంటే ఎగిరిపోద్ది. 1300 కోట్లు విల్ల ఈరోజు ఎక్కడుంది? వరదల్లో ఉంది, తింటాక తిండి లేదు. బ్యాంక్ అకౌంట్లో కోట్లు ఉంటాయి, కానీ కడుపులో చిన్న ముద్ద వెళ్తా లేదు. 2 నిమిషాల్లో సీన్ మార్చేస్తాడు దేవుడు. మార్చేశాడు. ఇప్పటికే చాలా మందిని మార్చేస్తున్నాడు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఒక సాక్ష్యాన్ని సంపాదించాలి. దేవునితో సమ్మతించి, వాక్యముతో సమ్మతించి, ఆ గడిలో వచ్చిన వర్తమానముతో సమ్మతించి నువ్వు సాక్ష్యాన్ని పొందు. ఆమేన్. నువ్వు నీ సమాధి గడి ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? బిషప్లు వచ్చారా? ఎన్ని చదివారు? ఏం చేశారు? అంతా పక్కన పెట్టు. అది ఎవరికి కావాలి? అందుకే లాజరు చనిపోతూ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకు? అబ్రహాము దగ్గరికి వెళ్ళి రొమ్ములో కూర్చున్నాడట. ఉన్నాడా? కానీ ధనవంతుడికి సాక్ష్యం లేదు. ధనవంతుడికి సాక్ష్యం లేదు, కానీ లాజర్కి సాక్ష్యం ఉంది. అతను ఏం సంపాదించాడు? సాక్ష్యాన్ని సంపాదించాడు. ధనవంతుడు ఏం చేశాడు? డబ్బును సంపాదించాడు. డబ్బు పెడితే వచ్చేది కాదు సాక్ష్యం. డబ్బు పెడితే వస్తుంది సాక్ష్యం? ఓ నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని డబ్బాలు కొట్టించుకోవచ్చు. మా హీరో అంతటి వాడు, లేకపోతే మా ఓడు ఎంతోడు అంతోడు.
నువ్వు డబ్బులు పంచి నీ సాక్ష్యం చెప్పుకోవచ్చు. ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు నేను పొగిడించుకోవాలంటే ఏం చేయాలి? ఒక 10 మంది పాస్టర్లకు నేను డబ్బులు ఇచ్చేసి నిచ్చాలంటే మామూలుడు కాదు అని నేను చెప్పించుకోవచ్చు. ఇది కాదు, డబ్బులు ఇచ్చి కొట్టేది కాదు సాక్ష్యం. దేవుడు వాక్యంతో మనం జీవిస్తే దేవుడు ఇచ్చేది నిజమైన సాక్ష్యం. ఎంతమందికి అర్థమవుతుంది? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ర్యాప్చరేస్ ఎత్తబాటు వరకు నువ్వు ఉంటే మంచి సాక్ష్యంతో ఎత్తబడిపో. ఒకవేళ అంతకు ముందే మనకి దేవుని పిలుపుండి నిద్ర వెళ్ళే టైం వస్తే అప్పుడు మంచి సాక్ష్యముతో నీ జీవితం అన్ని నీ కుటుంబంలో ఎప్పుడు కూడా ఆ యొక్క దేవుడు దిగొచ్చి ఆజ్ఞ వచ్చి నిన్ను అంగీకరించి ఆమేన్ అలాంటి అనుభవం నువ్వు పొందుకో. ఏబేలు అదే పొందుకున్నాడు. అనుకుంటున్నా ఏబేలు చచ్చిపోడేమని, చచ్చిపోలేదు సార్, చచ్చిపోలేదు. ఏబేలు చేతిలో కనబడుతున్నాడు. ఆమేన్. కనబడకపోతే ఇలా కనుక్కోవాలి. ఏబేలే. ఏబేలు కోసం బాగా తెలిసినోడు చేతిలో చూస్తాడు. ఇస్ ఇట్ రైట్? నా ప్రియమైన సోదరులారా, ఇందుకే ఒక మంచి సాక్ష్యంతో వెళ్ళండి. 6 నెలలకోసారి 3 నెలలకోసారి వర్తమానం అని బైబిల్ అని కాదు, వాక్యం దగ్గర రండి, వాక్యంతో నిలబడండి. ఖచ్చితంగా ఒక సాక్ష్యము నీ వెంట రావాలి. ఒక సాక్ష్యము నీ వెంట రావాలండి. అది లేకపోతే అంతా గుడ్డు సున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రములు తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీకు మహిమ కలుగును గాక ప్రభువా. ఏబేలు ఎలాంటి సాక్ష్యం పొందాడు, ఆనోకు ఎలాంటి సాక్ష్యంతో ముందుకు వెళ్ళాడు. ఈరోజు ఈ ఎత్తబడే యుగములో ఆనోకు సాక్ష్యం అతను తీసుకుని వెళ్ళిపోయింది అన్నది. ఏంటి ఆ సాక్ష్యము? క్రీస్తుకు ఒక సాక్షిగా, గడికిచ్చిన వాక్యమునికి సాక్షిగా, వాక్యముతో సమ్మతించి నడిచి అతను నీ ద్వారా కొనిపోబడ్డాడని మేము చూస్తున్నాము. ప్రభువా, మేము కూడా అలాగే వెళ్ళాలి, ఆ విధంగా మేము ప్రయాణం చేయాలి అని చెప్పి ప్రభువుకు సమర్పించుకోండి, ప్రభువుకు అర్పించుకోండి, ప్రభువుకు డెడికేట్ చేసుకోండి. ఈరోజు ఒక సాక్ష్యం మిగిలింది. ఒక సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ విలియం బ్రానమ్ ఒక సాక్ష్యాన్ని చెల్లాడు. అతని సాక్ష్యం ఇంక నువ్వు మాట్లాడుతూ ఉంది. అతను పలికిన ప్రతి మాట ఈ మారుమూల గ్రామములో, అమెరికా జెఫర్సన్విల్ ఎక్కడ, ఈ యొక్క మారుమూల గ్రామం ఎక్కడ, అతను మృతునంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కార్యములు ఆ విధంగా ఉంటాయి. ఈరోజు మనము కూడా ఒక సాక్ష్యముతో, మన ప్రశస్త దైవజనులు ఒక సాక్ష్యముతో, ఈరోజు మనము ఒక సాక్ష్యముతో మనం ప్రభు సన్నిధికి చేరాలి. ఎత్తబోట్లు ఆ విధంగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, ప్రతి ఒక్కరు అర్పించుకోండి. ఒక సాక్ష్యం నాకు దయచే ప్రభు, ఒక సాక్ష్యం నన్ను వెంబడించాలి. సాక్ష్యము లేని జీవితంగా నా జీవితం ఉండకూడదు. ఆనోకు ఒక సాక్ష్యముతో ఉన్నాడు. ఏబేలు ఒక సాక్ష్యం ఉంది. అతను మృతి నొందినప్పుడు అంతకు మునుపు దేవుడు అక్కడ దిగొచ్చాడు. అతను బలిపీఠం దగ్గర దిగొచ్చాడు. అభిషేకము దిగొచ్చింది. అతను అంగీకరించాడు. అతని జీవితం అంగీకరించబడింది. అది సరిపోదా ఏబేలు సాక్ష్యము? అందుకే అతని లైఫ్ ఇంకా మాట్లాడుతూ ఉంది, ఇంకా మాట్లాడుతూనే ఉంది. నిజంగా మనం ఆ రీతిగా మాట్లాడవలసిన వారు కావాలి. సమర్పించుకుని ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రములు చెల్లిస్తు, నీకు స్తోత్రములు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, నీకు మహిమ కలుగునుగా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు చెల్లిస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రములు చెల్లిస్తు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా టు జీసస్. హల్లెలూయా. సాక్ష్యంతో మనం ముందుకు వెళ్ళవలసినారుగా మనం డెడికేట్ యువర్ లైఫ్. సమర్పించుకుని ముందుకు వెళ్ళండి, సమర్పించుకుని ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు చెల్లిస్తు. Thank you, Lord Jesus. Hallelujah. ఒక శుభోదయాన 6-9 మధ్యలో
భీకర గాలి వీచును, వధువు అదృశ్యమగును. భీకర గాలి వీచును, వధువు అదృశ్యమగును. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. ఒక శుభోదయాన 6-9 మధ్యలో భీకర గాలి వీచును, వధువు అదృశ్యమగును. భీకర గాలి వీచును, వధువు అదృశ్యమగును. ఆర్భాటం జరుగుచుండెను, వర్తమానం ప్రబలుచుండెను. ఆర్భాటం జరుగుచుండెను, వర్తమానం ప్రబలుచుండెను. 7వ దూత వర్తమానం వధువును ఐక్యపరచుచుండెను. 7వ దూత వర్తమానం క్రీస్తుతో ఐక్యపరచుచుండెను. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. యోరే హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. దేవుని పూరమోగును, వధువు దేహం మారిపోవును. దేవుని పూరమోగును, వధువు దేహం మారిపోవును. మధ్యాకాశపు పెండ్లి విందుకి మేఘములో కొనిపోబడును. మధ్యాకాశపు పెండ్లు విందుకి మేఘములో కొనిపోబడును. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. రాత్రి నిజంగా పిల్లారా, దేవుడే మన మధ్యలోకి దిగొచ్చి నిజంగా పిల్ల మనందరితో దేవుడు మాట్లాడాడు ఆయన. ఎందుకంటే నిజంగా ఈ చివరి దినాలలో నిజంగా మనకు కావాల్సింది పిల్లారా డబ్బు కాదు, బంగారం కాదు, కానీ నిజమైన సాక్ష్యం కావాలి పిల్లారా నిశ్చయంగా. ఎందుకంటే దేవుడు నిజంగా అలాంటి వారి కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నిశ్చయంగా. ఏదో పిల్లారా ధనవంతుల కోసమో లేకపోతే కోటీశ్వరుల కోసమో దేవుడు ఎదురు చూస్తలేదు కానీ పిల్లారా, నిజంగా దేవుడు ఎదురు చూస్తుంది ఎవరి కోసం అంటే నిజమైన సాక్ష్యం కలిగిన వారి కోసమే పిల్లారా. నిజంగా అలాంటి సాక్ష్యం నిజంగా దేవుడు మనకు అనుగ్రహించును గాక. నిజంగా పిల్లారా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. మనం ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. అందరూ ఒక క్షణం సమర్పించుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభువా నీకు మహిమ నాయన. నిజంగా ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితము ఓ పిల్లారా సాక్ష్యం ఈ రోజు ఇక్కడ పలుకుతూ ఉంది. నిజంగా పిల్లారా 6000 సంవత్సరాల క్రితం సాక్ష్యము ఈ రాత్రి ఇక్కడ పలుకుతుంది పిల్లారా. నిజంగా ఇక్కడ మాట్లాడింది నిజంగా పిల్లారా. ఆ సాక్ష్యం ఇప్పుడు మాట్లాడింది ఇక్కడ. ఓ పిల్లారా ఇదే నిన్న మొన్న సాక్ష్యం కాదండి, ఇది నిన్న మొన్న జరిగిన సాక్ష్యం కాదు పిల్లారా. ఇది 6000 సంవత్సరాల క్రితం సాక్ష్యం ఇది. ఓహో పిల్లారా దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా సాక్ష్యానికి ముగింపు లేదు. ఎందుకంటే పిల్లారా సాక్ష్యానికి ముగింపు లేదు కాబట్టి పిల్లారా, ఎందుకంటే నా మాటలకు ముగింపు లేదన్నాడు ఆయన. భూమి ఆకాశాలను గతించిపోతాయి కానీ నా మాటలు గతించదు, నా సాక్ష్యం గతించదు. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లారా నీ సాక్షి కూడా గతించదండి. నిజంగా పిల్లారు మీ సాక్ష్యం గతించదు. ఓ పిల్లారు నిజంగా అలాంటి గొప్ప సాక్ష్యము నిజంగా ఈరోజు వధువు కలిగి ఉంటుంది ఖచ్చితంగా. ఓ పిల్లారు నిజంగా అలాంటి గొప్ప సాక్ష్యము ఈరోజు నిజంగా అద్భుతమైన సాక్ష్యం నిజంగా పిల్లారా ఈ చివరి కాలపు వధువు ఓ పిల్లారు నిజంగా కలిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ ప్రభువా, మహిమ నాయన, మహిమ నాయన. ఓ గొప్ప దేవుడా నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
ఇదిగో తండ్రి నీ స్వరానికి ప్రభువా, నీ వాక్యానికి ప్రభువా, ఈ చివరి దినాలలో ప్రభువా, ఓ ప్రభు ఒక స్వరంగా మమ్మల్ని ఉంచినందుకు నాయన అయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా ఆ రోజు ఏబేలుకు ప్రతిగా నాయన, ఓ ప్రభు నిజంగా అక్కడ చేతులు లేచిపోయిన దేవుడు నాయన. ఓ ప్రభా నిజంగా ప్రభు సాతానుడు అనుకున్నాడు, ఓ ప్రభు నిన్ను భూమి మీద లేకుండా చెయ్యాలని, నీ స్వరాన్ని లేకుండా చెయ్యాలని. ఓ ప్రభువా, ఓ తన సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేసి వాడెన్నో పన్నాగాలు పండి, ఓ ప్రభా నిన్ను భూమి మీద నాయన లేకుండా వాడు ప్రభువా వాడు సిలువ చంపినప్పటికీ నాయన ఆ స్వరం ఆగలేదు. విస్తారమైన జల ప్రవాహం తనివలే ఓ ప్రభా నిజంగా ఈ స్వరం పలుకుతూనే ఉంది నాయన. ఆ స్వరం ఇప్పుడు ముందుకు వెళతానే ఉంది నాయన. ఓ నీకు మహిమ కలుగును గాక ప్రభువా. ఆ స్వరం అంతమైపోలేదు దేవా. వాడు ఆ స్వరాన్ని ఆపలేకపోయాడు ప్రభువా. వాడు ఏబేలుని చంపేశానని కదా అనుకున్నాడు, కానీ ఆ స్వరం మాట్లాడుతూనే ఉంది ప్రభువా. కానీ ఆ స్వరాన్ని చంపలేకపోయాడు వాడు, ఆ స్వరాన్ని నాశనం చేయలేకపోయాడు వాడు. ఓ సాతానుడు అనుకున్నా నేను సిలువ చంపేశాను కదా అనుకున్నాడు. ఓ కానీ ఆ స్వరం ఆగిపోకుండా ప్రభువా అది పౌలులోకి వచ్చింది నాయన, అది ఐరేనియస్లోకి వచ్చింది ప్రభువా. ఆ స్వరము ప్రభువా విలియం బ్రెన్హామ్ లోకి వచ్చింది నాయన. అదే స్వరం ఈ రాత్రి ప్రభువా ఇక్కడుండి కూడా మాట్లాడింది నాయన. నీకు మహిమ ప్రభు మేము నమ్ముతున్నాము నాయన. అయ్యా సహాయం చేయండి ప్రభువా. ఎందుకు పనికిరాని మమ్ములను ప్రభువా నిజంగా స్వరముగా ప్రభువా, నీ స్వరముగా నాయనా మమ్మల్ని ఉంచినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభువా. ఓ నీకు మహిమ కలుగును గాక. నిజంగా సహోదరుడు ప్రభువా ఇదిగో సురేష్ని బట్టి తన భార్యని బట్టి నీకు వందనాలు. ఓ తనకిచ్చిన కుమారుడు ప్రభువా, ఓ సాతానుడు అనుకున్నాడు, ఓ మోసే నేను చంపేహాను కదా అనుకున్నాడు. ఓ కానీ అది కాదు ప్రభువా. ఆ స్వరం ఈ రాత్రి ఇక్కడ మాట్లాడింది ప్రభువా. మీ స్వస్థంగా స్వరాన్ని మేము విన్నాం ప్రభువా. ఓ నీకు మహిమ కలుగును గాక నాయన. సాయం చేయండి ప్రభువా. ఈ కూడుకుని ఎంతవరకు జరిగించినందుకు నాయన నిజంగా నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ ప్రభు ఆ స్వరంగా మమ్మల్ని ఉంచినందుకు నాయన నీకు నిజంగా ప్రభువా ఓ నీకు రుణపడి ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు అర్పిస్తున్నాం ప్రభువా. ఓ తండ్రి వాక్యం ఇచ్చిన ప్రభు వాక్యం అందరిలో ఫలింప చేయండి. నిజంగా స్వరంగా మేము ముందుము గాక నాయన. మా సాక్ష్యం ఎక్కడా కూడా ప్రభువా అది ఫెయిల్ అవ్వకూడదని ప్రభువా మా హృదయపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభువా. ఓ తండ్రి నిజంగా ప్రభా సంసోను ప్రభువా ఓ తండ్రి చనిపోతూ కూడా నాయన ఓ తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు ప్రభువా. దేవానికి మహిమ తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి ప్రభువా. దేవానికి ఎన్నో వందనాలు నాయన. సహాయం చెయ్యండి ప్రభు, నీ కృపనివ్వండి. మా సాక్ష్యాలు ప్రభు మేము కాపాడుకుందుము గాక. ఎక్కడ ప్రభువా ఓ ప్రభు రాజీ పడకుండా నాయన నీ వాక్యంతో మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. ఓ తండ్రి నిజంగా ప్రభువా దేవా మరి పౌలు గారి కాలంలో ఓ ప్రభా అనేక అద్భుతాలు జరిగించావు. ఓ ప్రభా మరి నాయన నిశ్చయంగా ఓ మా ప్రవక్త బ్రహ్నం గారి కాలంలో అనేకమంది అద్భుతాలు జరిగించావు. ఇదిగో ప్రభు ఎక్కడో మమ్మల్ని లాస్ట్ లో నువ్వు పెట్టావు ప్రభువా. ఇదిగో మేము ఆఖర్లో మేము వచ్చాం ప్రభువా. ఆఖర్లో నువ్వు మమ్మల్ని పంపించిన దేవుడు నాయన. ఇదిగో ప్రభువా మా కోసం ప్రభువా మాకంతే ముందుగా ప్రయాణం చేసినటువంటి ప్రభువా ఓ నిజమైన భక్తులు ప్రభువా ఇప్పుడు వాళ్ళు మా కోసం ఎదురు చూస్తా ఉన్నారు నాయన. ఈ ఫైనల్ మ్యాచ్ లో ప్రభువా మమ్మల్ని నువ్వు పెట్టిన దేవుడు నాయన. ఓ ప్రభు అందరికంటే గొప్పలు ఏం కాదు కానీ ప్రభువా ఇది కేవలం కృప. దేవానికి మహిమ కలుగును గాక. ఓ సహాయం చేయండి. ఎక్కడ రాజీ పడిపోనివద్దు దేవా. ఓ ఎక్కడ ప్రభు మేము పడిపోనివద్దు నాయన. ఈ వాక్యంతో మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. ఓ వాక్యం కొరకు బ్రతకాలని రోషము ప్రభువా. ఓ మా సాక్ష్యాన్ని కాపాడుకోవాలని రోషము అందరిలోనూ కలుగును గాక. సహాయం చెయ్యండి ఓ ప్రభు. వాక్యం అంది నీ సేవకుడు ప్రభువా మరి ఎంతో భారముతో ప్రభువా ఓ ప్రభు వాక్యం చెప్పి ఉన్నారు నాయన. సహాయం చెయ్యండి ఓ ప్రభు. ఈ వాక్యము ప్రభువా అందరూ ఫలించును గాక. అందరూ దాన్ని గుర్తించును గాక. అందరూ దానికి లోబడుదురు గాక నాయన. ఎవ్వరు కూడా ప్రభు ఎక్కడ ప్రభువా ఆ వర్తమానానికి వీపు తిప్పి వెళ్ళిపోకూడదు నాయన. అందరూ దాన్ని గౌరవించి లోబడుదురు గాక. ఓ నిజంగా వాళ్ళ వర్తమాన ప్రకారం జీవించుదురు గాక. అది జీవించే అభిషేకం ఇవ్వండి ప్రభువా. ఓ ప్రభు సహాయం చేయండి. కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి. సురేష్ గారిని తన భార్యను ప్రభువా ఓ ప్రభా మరి కుటుంబం అంతటిని దీవించండి ప్రభువా.
దేవా మా హృదయాల్లో నిజంగా వాళ్ళ హృదయాలు ఎంతో వేదన ఉంది ప్రభు, వాళ్ళ గుండెల్లో ఎంత బాధ ఉంది ప్రభు. నిజంగా ఆ బాధలన్నీ ప్రభు పోయే ప్రభు, ఆ బాధలన్నీ విడిచిపెట్టే ఒక దినము ప్రభు అదే మేము కలుగున్నామని మేము నమ్ముతున్నాం ప్రభు. నిజంగా మోషన్ ఇక్కడ మేము ఇక్కడ పోగొట్టుకోవచ్చు ప్రభు, కానీ అక్కడ మేము పొందుకుంటాం ప్రభు. ఓ నీకు మహిమ కలుగునుగా సహాయం చేయండి దేవా, నీకు మహిమ తండ్రి. ఓ ప్రభా నిశ్చయంగా కూడికని ఏర్పాటు కుటుంబాన్ని నిశ్చయంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఓ ప్రభు వచ్చిన సహోదరులందరినీ దీవించి ప్రభు, నిజంగా మేము దీవించబడ్డామని మేము నమ్ముతున్నాం ప్రభు. నిజంగా దీవించబడిన ప్రజలమై ఉన్నాం ప్రభు. ఓ అనేక మందికి లేని ప్రభు వర్తమానం ప్రభు ఈరోజు మాకు ఇచ్చినందుకు నిజంగా నీకు స్తుతులు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. జ్ఞానులకు వివేకులకు మరుగైపోయింది మెసేజ్, కానీ ప్రభు ఇదిగో ప్రభు ఎందుకు పనికిరాని మాకు బయలుపరిచిన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన సహోదరులందరినీ దీవించండి, ఈ కూడికి ఏర్పాటు చేసిన ఓ కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగా వాక్యమందరిని సేవకుని దీవించి ప్రభు మీరు ఇంకా బలంగా వాడుకోండి ప్రభు. అతని కుటుంబాన్ని పరిచర్య అంతా దీవించి ప్రభు మీరు ఆశీర్వదించి మీరు ఇంకా బలంగా వాడుకోమని ప్రభు. ఓ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఓ ప్రభా మరి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ముఖ్యంగా ప్రభు మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ప్రార్థన మేము అడుగుచున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప ఈ రాత్రి సురేష్ గారి కుటుంబములకు, ఇక్కడ ఉన్న పరిశుద్ధులకు, అలాగే విశ్వవ్యాప్తం ఉన్న సకల పరిశుద్ధులందరికీ కూడా ఆయన కృప సదా తోడుగా ఉండి ఆ గొప్ప సాక్ష్యమును కలిగి ఆ గొప్ప ఎత్తబాటులోనికి, ఆ మరణమును జయించి ఆ గొప్ప ఎత్తబాటులోనికి ప్రభు నిశ్చయముగా ఆనోకుని కొనిపోయినట్లుగా మనందరినీ కూడా కొనిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ గాడ్ బ్లెస్ యు. షాలోమ్.